అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 54 వచ్చిందండి. 50 క్షమించండి, 51 చదవమ్మా. నిష్కరులారా హృదయములను చెవులను సర్వశక్తిమంతుని వాక్యములకు లోబరచనాలని వారలారా, మీ పితరులు మరి వీళ్ళు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. మీ పితరులు ప్రవక్తలను ఎవరిని హింసింపకయుండని ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిని ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందుతుంది కానీ దానిని గైకొనలేదని చెప్పెను. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునేవాడై ఆకాశం వైపు తేరిచూచి సర్వశక్తిమంతుని మహిమను మెస్సయ్య సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమును నిలిచి చూచి ఆకాశము తెరబడి మనిషి కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమును నిలిచి సూచనాలను చెప్పను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతను వెలగొట్టి రాళ్ళను చంపిరి. సాక్షులు తమ వస్త్రాలను పెట్టారు. మొరపెట్టుచు ఎలోహీము నా ఆత్మను చేర్చుకొనమని స్తపన పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టారు. అతను మోకాళ్ళుని ఎలోహీము వారి మీద ఈ పాపము మోపకమై గొప్ప శబ్దంతో పలికను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట ఉంది ఏంటంటే, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రము పొందుతుంది కానీ దాన్ని గైకొనలేదు. అంటే పొందుకొని గైకొనకుండా ఉండేటువంటి వారి గురించి ఇక్కడ వాక్యం చెప్తుంది. పొందుకొని దాన్ని గైకొనకుండా ఉండడం. అక్కడ యూదులు లేకపోతే ఇశ్రాయేలు ధర్మశాస్త్రాన్ని పొందుకున్నారు కానీ దాన్ని గైకొనలేదు. పొందుకొని గైకొనేవారు మాత్రమే. పొందుకొనడం వేరు, గైకొనడం వేరు. పొందుకున్నంత మాత్రాన రారు, పొందుకొని దాన్ని గైకొనుకున్నప్పుడే వస్తారు. నీకు భోజనం పెట్టాడు అనుకోండి, ఆయన ఇచ్చాడు, భోజనం పెట్టాడు, భోజనం పొందుకున్నావు, తినకపోతే ఉపయోగం లేదు. అదే పరిస్థితి అనమాట. నీ రక్షణ లేకపోతే ఈ వర్తమానాన్ని ఆయన ఇచ్చాడు కానీ దాన్ని పొందుకోలేదనుకో ఉపయోగం లేదు. అందువల్ల ఇక్కడ 2 రకాలైన మనుషులు ఉంటారు. వినేవారు ఉంటారు, విని పొందుకోకుండా ఉండేవారు ఉంటారు. విని పొందుకోకుండా ఉండేవారు ఉంటారు, విని పొందుకునేవారు ఉంటారు అన్నమాట. ఈ 2 రకాల్లో విని పొందుకునే వారు మాత్రమే వెళ్తారు. అందుకని వీళ్ళు కొద్ది మంది ఉంటారు. విని పొందుకోకుండా వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఉంటారు వాళ్ళు. ఆ విన్నాన్నది అయిపోయింది, వర్తమానం అయిపోయింది, నాకు తెలిసిపోయిందిలే అనుకుంటారు కానీ దాని ప్రకారం నడవాలి. ఇక్కడ ఈ యొక్క 2 మనుషులు ఉన్నారు. 2 రకాలైన మనుషులు ఉన్నారు. వాక్యమును పొందుకొని వాక్యమును విని
పొందుకునే వ్యక్తి ఎలా ఉన్నాడు? వాక్యమును విని పొందుకోకుండా ఉన్న వ్యక్తి ఎలా ఉన్నాడు? ఇద్దరు వ్యక్తుల గురించి మనం ఇక్కడ చూద్దాం. ఏమన్నా మన సిస్టర్ దగ్గర ప్రార్థన జరిగినప్పుడు చెప్పారు, కానీ ఇక్కడ కొంచెం అప్పుడే చెప్పాను, నేను అందరూ కూడా చెప్పాలనుకున్నాను. ప్రేరేపణ అప్పుడే కలిగింది, అందువల్ల మరి ఇవాళ ఇక్కడ చెప్పడానికి నిలబడడానికి అదే కారణం. కాబట్టి పిల్లరా చూడండి, వాక్యమును విని దాన్ని పొందుకోనటువంటి వారిని అక్కడ ఏమి చెప్తుందంటే వాక్యం నిష్కరులారా అంటుంది. అందుకని ఇక్కడ పొందుకునే వ్యక్తిగా పడుతున్నారంటే స్టెప్ను. పొందుకోని వాళ్ళు ఎవరు? ఆ యూదులు లేకపోతే ఇజ్రాయిల్. ధర్మశాస్త్రం పొందుకున్నారు, కానీ దాన్ని వాళ్ళు గైకొనలేదు. పొందుకున్నారు కానీ గైకొనలేదు. ఇక్కడ స్టెఫెన్ ఏం చేస్తాడు? పొందుకున్నాడు, దాన్ని గైకొంటున్నాడు. ఈ రెండు రకాలైన మనుషులు ఇక్కడ కనబడుతున్నారు. ఇందులో నువ్వు వాక్యము గైకొనే వ్యక్తి ఎలా ఉంటాడు, గైకొనని వ్యక్తి ఎలా ఉంటాడు? ఇక్కడ స్పష్టంగా క్రియల ద్వారా తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ వాక్యమును గైకొనే వ్యక్తి ఎలా ఉంటాడంటే అతని గురించి ముష్కరులారా అంటున్నారు. అంటే ముష్కరులారా అంటే బుద్ధి లేని వారా, లేకపోతే మూర్ఖులారా. ముష్కరులు అంటే అవసరమైతే హత్య చేస్తారు, అవసరమైతే చంపేస్తారు, ఏదే చేస్తారు. నేను డిస్ట్రిక్ట్లో చూశాను దాని గురించి. మూర్ఖులని, బుద్ధి లేని వారిని, ఏదైనా ఆ మూర్ఖత్వం ఏదైనా చేసేస్తారు, హత్యని చేసేస్తారు. అలాంటి అందుకని ముష్కరులు దాడి వలన మన సైనికులు చనిపోయారంటారు. ఉగ్రవాదుల్ని ముష్కరులు అంటారు. వాళ్ళు మన సైనికులు 40 మందిని ఒక సమయంలో చంపేశారు. అలాంటి వారి కోసం ఆ పదాన్ని ఉపయోగించారు మనం. కాబట్టి పిల్లరా ఈ మాటను ఇక్కడ అతను ఉపయోగిస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే చెప్పలు. ఎందుకంటే మనం 7వ అధ్యాయంలో మొదటి నుండి చదివితే ప్రధాన యాజకుడు ఆ మాటలు నిజమేనా అని అడిగిన. అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా అంటే ఇక్కడ స్టెఫెనే ఈ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇదంతా కూడా చెప్తూ చివరికి వచ్చేటప్పటికి అవన్నీ చెప్పిన తర్వాత ఏమొచ్చిందంటే ముష్కరుల గురించి చెప్తున్నాడు. హృదయములను చెవులను సర్వశక్తిమంతుని వాక్యమునకు లోబరచనలని వారులారా. అంటే వినడం వేరు, దానికి లోబడడం లేదు. చెవులను వాక్యములకు లోబరచనలని వారులారా. ముష్కరులు అనే వాళ్ళకి వాక్యం వినడం వల్ల పెద్ద ఆసక్తి ఉండదు. వాళ్ళకి వాక్యం వినాలనే ఆసక్తి పెద్దగా ఉండదు. ప్రార్థన చేసుకోవాలని పెద్ద ఆసక్తి ఉండదు వాళ్ళకి. పరిశుద్ధంగా నడవాలనే ఆసక్తి ఏమి ఉండదు వాళ్ళకి. లేకపోతే వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం నడవాలి అని దానికోసం వాళ్ళు అంత ఆసక్తి కలిగి ఉండరు. వాళ్ళు చెవులను లోబరచగలరు వాళ్ళు అన్నాడు. చెవులు అలాంటి మాటలకి వినడానికి లోబరచరు. వాళ్ళకి విసుగ్గా ఉంటాయి ఆ మాటలు. వినడానికి పెద్ద ఇష్టపడరు, వినడానికి విసుగ్గా ఉంటుంటారు. వాళ్ళకి చాలా సహనం తక్కువగా ఉంటుంది, విసుక్కుంటుంటారు. చెవులు చెప్తుంటే చెవి ఎవ్వరు ఆలకించరు. ఏం చెప్తున్నారో విందామని ఉండదు వాళ్ళకి, తెలుసుకుందామని ఉండదు, నేర్చుకుందామని ఉండదు. నాకు అంతా తెలిసిలే ఇల్లేదే ఉందా అన్నట్టుగా ఉంటారన్నమాట. నాకు అర్థమైంది లేదు చెప్పేదేమి అన్నట్టుగా ఉంటారు అన్నమాట. ముష్కరులు అంటే ముష్కరుల స్వభావం ఇది. ఈనాడు కూడా పిల్లలు చాలా మంది తల్లిదండ్రులు చెప్తున్నా కానీ ఆలకించడానికి ఇష్టపడరు. నీకంటే నాకు ఎక్కువ తెలిసినానా, నువ్వు నాకు ఎక్కువైంది అన్నట్టుగా ఉంటారన్నమాట. చెవి ఎక్కడానికి ఇష్టపడరు పెద్దగా. ముష్కరుల యొక్క స్వభావం అది. ముష్కరులు ఆ విధంగా ఉంటారు. తర్వాత ఇంకా మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు అని. పరిశుద్ధాత్మగా వాక్యమే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యాలని
దయ్యం అని పేరు పెట్టి ఎదిరిస్తూ ఉంటారు. ముష్కరుల యొక్క లక్ష్యం ఏంటంటే వాళ్ళు వాక్యాన్ని ఎదిరిస్తారు, అంటే వాక్యాన్ని నమ్మరు, బైబిల్ ఏం చెప్తుంటారో నమ్మరు. ఆ కాలంలో చూడండి మెస్సీని గురించి ఏ లేఖనాలు రాయబడ్డాయో ఆ కాలంలో అవి నెరవేరుతూ ఉన్నాయి. అవి నెరవేరుతూ ఉంటే వీళ్ళు దానికి లోబట్టలేదు. ధర్మశాస్త్రాన్ని నమ్మి మేము మోషే శిష్యులని నమ్మి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్రాన్ని నమ్మి ఈ యొక్క వాక్యముని మెస్సీయ యొక్క వాక్యముని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, తిరస్కరిస్తూ ఉన్నారు. ఈ కాలంలో తిరస్కరిస్తున్నారు, మెస్సీ కాలంలో తిరస్కరించారు, అపోస్తలుల పౌలు కాలంలో తిరస్కరించారు, మోషే కాలంలో ప్రతి కాలంలో ఉంటారు ముష్కరులు. వీళ్ళు పరిశుద్ధాత్మలు ఏం చేస్తారు చెప్పండి, ఎదిరిస్తారంటే కొంత వాక్యాన్ని నమ్ముతారు, కొంత నమ్మరు. కొంత వాక్యాన్ని నమ్ముతారు, కొన్ని మత్స్యాత్మల వాక్యాన్ని నమ్ముతారు. కొంతేమో బైబిల్ నమ్ముతారు, కొంతేమో ధర్మశాస్త్రాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు. కొంతమంది క్రైస్తవుల్లోనే శనివారం ఆరాధనలు ఉంటారు, కొంత బైబిల్ నమ్ముతారు, కొంతేమో ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు. అది శనివారం పాటిస్తుంటారు, మెస్సీని నమ్ముతారు. అలాగే పోతుగడ్డాలు ఈదులు పెంచుకున్నట్టుగానే పోతులు పెట్టుకొని తిరుగుతుంటారు, పోతుగడ్డాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. అయ్యారు ఒక వర్తమానం రాశారు, పోతుగడ్డాలు పెట్టుకొని తిరుగుతున్నారే, మరి ఏళ్ళ కాలంలో కూడా పోతుగడ్డాలు ఉంటాయా అని అడిగాడు అయ్యారు వాళ్ళని. ఏం మాట్లాడారు కాబట్టి ఈ ముష్కరకు గుంపు దాడి చేసే గుంపు అన్నమాట ఇది. ఈ గుంపు ప్రతి కాలంలో ఉన్నారు, వాళ్ళకి ప్రత్యక్షమైనందువల్ల వాక్యాన్ని ఆ కాలం మారినప్పుడు వాక్యం కూడా ఏమిటో చెప్పండి మారినప్పుడు ఏమిటో చెప్పండి, వాక్యము స్వరం మారుతుంది. ఇప్పటి వరకు పాపలు పిలిచిన స్వరము నీతిమంతులు పైకి పిలుస్తుంది ఆ స్వరం, అదే స్వరము. సరస్వతి స్వరం ఏమైపోయింది, మారిపోయింది. అప్పటి వరకు ధర్మశాస్త్రాన్ని గురించి బోధించిన స్వరము కృపల గురించి బోధిస్తుంది. స్వరం ఏమైపోయింది చెప్పండి, మారిపోయింది. ఆ ముష్కరులకు అది అర్థం కాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేస్తున్నారు, ఎదిరిస్తున్నారు. అందువలన వాక్యానికి చెయ్యకట్లేదు వాళ్ళు. మాకు తెలుసు, నువ్వు చెప్పేదంతా ధర్మశాస్త్రం మాకు తెలుసు, అన్నీ మాకు తెలుసు, నువ్వు కరెక్ట్గా చెప్పట్లేదు, మీరు బోధించే తప్పు అని ఆ యొక్క స్టెప్ను బోధకు కానీ లేకపోతే పౌరు చెప్పే బోధకు కానీ లేకపోతే ఆ యొక్క మెసేజ్ చెప్పే బోధకు కానీ వాళ్ళు చెయ్యొద్దని వాళ్ళుగా ఉన్నారు. చెయ్యకుండా నువ్వు మాకేం చెప్పక్కర్లేదా, మాకు తెలుసు, నేను చెప్పేది నువ్వు నేను చెప్పినట్టు చేయి, ధర్మశాస్త్రం ప్రకారం నడవండి, మీరేమో చెప్తారేంటి మాకు ఆ లెక్కలో ఉండాలన్నమాట. వాళ్ళు ఇదే వారు లేవు, వాళ్ళే ముష్కరులు. అంటే ముష్కరులు ఏంటి చెప్పండి, కాలం మారినా స్వరం మారినా ఎరగనటువంటి వారు వాళ్ళనే ముష్కరులు అంటారు. ముష్కరుల యొక్క లక్షణాలే వాళ్ళు అబద్ధాలు నమ్ముకొని, కల్పిత బోధనలు నమ్ముకొని, తప్పుడు సిద్ధాంతాలు నమ్ముకొని చెందిన బైనాలు కూడా చాలా మంది నామాన్ని గురించి చెప్తుంటే మొన్న బంధువులు ఎవరు వచ్చారు హైదరాబాద్ నుంచి, చెప్తుంటే నామాన్ని గురించి చెప్తుంటే చెవి ఒకట్లేదు వాళ్ళు ముష్కరులు. అర్థమవుతుందా? అదే చెప్తుంటే లోపానికి లేదు, వాళ్ళు ఎదురిస్తున్నారు, ఎదురు సమాధానం ఎదురు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈ తప్పు అన్నట్టుగా ఎదిరిస్తున్నారు, వాళ్ళు తప్పు బోధిస్తున్నాం అన్నట్టుగా, తప్పు చెప్తున్నాం అన్నట్టుగా ఎదిరిస్తున్నారు. అలాంటి వాళ్ళని ముష్కరులు అంటారు. నమ్మరు అన్నమాట వాళ్ళు. ముష్కరులు అంటే వాడు మూర్ఖులు అని అర్థం. అర్థం చేసుకుని కాలం మారితే అర్థం చేసుకోవట్లేదు. ఆ పాత నిబంధనల నుండి కొత్త నిబంధనలోకి వస్తున్నారు, ఛాయల్లో నుండి నిజ రూపంలోకి వస్తున్నారు. అది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం చెప్పండి, నామములో ఇప్పటి వరకు మనకు సంరక్షణ కలిగింది. ఇప్పుడు ఈ సంరక్షణలో నుండి మన మధ్యాకాశంలో 3.5 సంరక్షణలోకి వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే
ఈ నామములో సంరక్షణ భూమి మీద ఉన్నంత వరకే. ఎందుకంటే ఈ నామంలో సంరక్షణ భూమి మీద ఉన్నంత భూమి మీద దయ్యాలు ఉన్నాయి కాబట్టి, రోగాలు ఉన్నాయి కాబట్టి, శక్తులు ఉన్నారు కాబట్టి, ఈ నామంలో నీకు విడుదల కావాలి, రక్షణ కావాలి. అందువల్ల ఈ నామంలో నీకు సంరక్షణ ఉంది. అదే పైకి వెళ్ళిపోయామనుకోండి, ఆయన దగ్గర ఉంటాం, అప్పుడు ఆయన మనకు సంరక్షణలో ఉంటాం మనం. ఇంకా దయ్యాలలో భూతాలలో ఏముండవు. అప్పుడు ఆ నామాన్ని బట్టి దయ్యాలు వెళ్ళగొట్టాల్సిన పని అక్కడేమి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నామాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు తప్ప అది గొప్ప సంరక్షణ 3-4 సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లాభర్చడం ఎందుకు నువ్వు చెప్తుంటావు, తెల్లవారుజాము, ఇది వేకువజాము, ముగింపులో ఉన్నాం. లోకం ఇంకా భూమి మీద యోగ్యమైనదిగా ఉండదు, చాలా ప్రమాదకరంగా మారుతుంది లోకం. ఇది ఎత్తబడే సమయం ఇదే అని చెప్తుంటే లోకంలో వదిలిపెట్టలేకపోతుంటారు, లోక స్నేహాలను వదిలిపెట్టలేకపోతుంటారు, లోకంలో అమ్మాయిలు వదిలిపెట్టలేకపోతుంటారు, అబ్బాయిలు వదిలిపెట్టలేకపోతుంటారు, స్నేహాలు వదిలిపెట్టలే, లోక అన్నిటితో పాపులతో మానలేకపోతుంటారు. నమ్మట్లేదు కాబట్టి. నమ్మితే ఏం చేస్తావు చెప్పండి. ఒకసారి ఒక ఆయన ట్రాన్స్ఫార్మర్ దగ్గర నిలబడి ఉంటే దూరం ఉన్న వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ దగ్గర చిన్న మంట రావడం పిలుస్తున్నాడు. చూశాడు ఆయన, చూసి ట్రాన్స్ఫార్మర్ పేలబోతుంది, రా 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 అని పిలుస్తుంటే రావట్లేదు. ఎందుకంటే నమ్మట్లేదు అతను. ఏం పేలగా మన్నెందుకు ఇచ్చామంటున్నాడు. నమ్మలేదు. తప్పని పేలిపోయింది, నిప్పులు వచ్చి పడిపోయి కాలిపోయి. ఎందుకు చెప్తున్నా నమ్మలేదు. అవిశ్వాసికి అదే ప్రమాదం అన్నమాట. ఈ రోజుల్లో భూమి మీద అగ్ని పర్వతాలు, భూమి పేరుకోబోతున్నాయి, భూకంపాలు రాబోతున్నాయి. ఈ ఆకాశమెత్తు 60 అంతస్తులు 100 అంతస్తులు కట్టిన బిల్డింగులు దుబాయ్లో, కువైట్లో, అమెరికాలో, చైనాలో ఆ టెక్నాలజీతో, ఈ టెక్నాలజీతో, ఆ బ్రిడ్జీలు, ఈ బ్రిడ్జీలు, ఓహో ఓహో అంటుంటారు. అవన్నీ కూడా ఒక సమయంలో పేరుపోతాయి. అందుకని రావయ్యా అని పిలుస్తుంటే ఏం చేయట్లేదు చెప్పండి, నమ్మడం లేదు. ఇంకా లోకాన్నే నమ్ముతున్నారు. కాబట్టి పిల్లారా, ముష్కరులనగా నమ్మనటువంటి వారు, లోబరచనలని వారు, చెవులని లోబరచనలని వారు, వాళ్ళు ఇంకా అందుకే స్టెప్పులు వాళ్ళ లక్షణాలు చెప్తున్నాడు. మీరు ముష్కరులు, మీ చెవులని లోబరచనాలను వేకుచుకు వర్తమానం చెప్తుంది. లోబరచనెవరు నామాన్ని గురించి చెప్తుంటే చెవులు ఎవ్వరు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు అనమాట. లేకపోతే ఎదిరిస్తుంటారు. ఇదే తప్పు, ఇదే కరెక్ట్ కాదు, ఇదే సరిగా లేవు. ఏమండి అయ్యా, ఇది ఏం చేసావో చెప్పండి. ఈ సర్పసంతారము చిన్నగొట్టిన సమాధులు అంటే ఎదిరించేవారు. నువ్వే పాపి అయ్యా, నువ్వే అలాంటి అయ్యా తిప్పి అంటారు తప్ప పశ్చాత్తాపడాలి. అది వాళ్ళ స్వభావం. నువ్వు సరే ప్రార్థన చేసుకుంటా చేసుకున్నావంటే అంటారు అనమాట. అది స్వభావం. దాన్ని తిరగబడే స్వభావం అంటారు. ప్రార్థన చేసుకుంటే అన్నం ఉంటుంది, అవునయ్యా చేసుకోవట్లేదు నిజమే, ఇంకా నేను ఎక్కువ చేసుకోవాలని ఒప్పుకుంటారు అనమాట. ఒప్పుకునేవాడు వేరు, తిరగబడేవాడు వేరు. తిరగబడి మీ మీద నిందేస్తారు, మళ్ళీ తిరగబడి మీ మీద నగేస్తారు. అలాంటి వాడే ఎదిరించేవాడండి. తిరగబడి మీ ఏదో ఉంటుందో బ్యాగ్ చేయాలని చెప్తారు. నన్ను అలా అన్నావు కదా, నేను నలుగురిలో నిన్ను కూడా బ్యాగ్ చేస్తాను. నువ్వు కూడా ఎలాంటి చెడ్డ వ్యక్తివో నలుగురిలో పిలిచి నిన్ను కడిగేస్తాను, తేల్చేస్తాను అంటారు. ఎదురు తిరిగే వ్యక్తి అనుకుంటారు. పశ్చాత్తాపడే వాళ్ళు వేరు, ఎదురు తిరిగేవారు. అందువల్ల ముష్కరుని యొక్క స్వభావం ఏంటంటే వాక్యానికి అంటే సత్యానికి చెవి అప్పుడు ఒకవేళ చెప్తే అతను ఏం చేస్తాడంటే నమ్మక అతను ఏం చేస్తాడు చెప్పండి, ఎదిరిస్తూ ఉంటాడు. నమ్మరు వాళ్ళు. వాక్యం ఏమి చెప్తుంది, బైబిల్లో ఏదో చెప్తుంది. నమ్మరు వాళ్ళు. తర్వాత చూడండి, వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రవక్తల్ని వాళ్ళు హింసిస్తూ ఉంటారు. నమ్మక ప్రవక్తల్ని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, బోధించేది ప్రవక్తలు. ఆ ప్రవక్తల వాక్యాన్ని నమ్మలేరు. అంతేకాకుండా
దాన్ని ఆ ప్రవక్తలు చెప్పేటువంటి వాక్యాన్ని ఎదిరించడమే కాకుండా ఇంకా వాళ్ళు ఆ విధంగా ఎదిరించడము, తర్వాత హింసించడం చేస్తారనమాట. మాటల ద్వారా హింసించడం, క్రియల ద్వారా హింసించడం, రకరకాల ఎన్ని హింసలు ఉంటాయో వాళ్ళకి తెలుసు. ఏ విధంగా హింసించాలో వాళ్ళకి బాగా తెలుసు. మాట్లాడకుండా హింసించడం, ముఖం తిప్పుకొని హింసించడం, లేకపోతే అన్నం తినకుండా భోజనం మానేసి హింసించడం, ఇంటికి రాకుండా ఇంట్లో కంగారు పడాలి, ఏమయ్యాడా కంగారు పడాలి. కానీ బయటికి వెళ్ళారనుకోండి, 8 అయినా 9 అయినా 10 అయినా 11 అయినా 12 అయినా రాడు, కంగారు పడాలని. ఏమయ్యాడా అనుకొని ముందోసారి అదేనా ఆ విధంగా చేసేవాడు, రకరకాలు హింసించేవాడు. అలాగే బైబిల్లో మనం చూస్తే మెస్సీని కూడా రకరకాలు హింసించారు. బైబిల్లో మనం చూస్తే ఇలారా మేకాయలు ఏం చేశారు చెప్పండి, హింసించారు. గుహలో ఆ యొక్క సరసాల్లో పడేసి హింసించారు. మరి దాని ఏం చేశారు, సింహాల గుహలో పడేసి హింసించారు. అలాగే పేతుని ఏం చేశారు, సరసాల్లో పెట్టి ఆ విధంగా లేకపోతే తన్ని కొట్టి తిట్టి ఏదో విధంగా వాళ్ళు హింసించే స్వభావం అనమాట. ఆ హింసకు భయపడిపోతున్నారు చాలా మంది. హింసాయుతమైన మైండ్ వాళ్ళది. వాళ్ళ లక్ష్యం ఏంటి చెప్పండి, సత్యానికి చెవి ఒక్కరు. రెండవది వాళ్ళు ఎదిరించే స్వభావం కలుగుతారు. నమ్మరు వాళ్ళు, మాకు తెలుసు అనేటువంటి, నీకే కాదు మాకు తెలుసు అని వాళ్ళు తమ యొక్క సద్బుద్ధితో వాక్యాన్ని నమ్మనటువంటి ఎదిరించేటువంటి వారు ఎదిరించడమే కాకుండా హింసించడం కూడా చేస్తారు. అందుక సభలు చెప్తున్నాడు, మీరు హింసించడమే కాదు, మీరు యోహాన్ని చంపారు. ముందుగా ఆయన రాకని తెలియజేసేది యోహాను కూడా మీరు ఏం చేశారు చెప్పండి. మరి యోహాను మాటగా ఏమైనా చెయ్యగారా, వేరేది కానీ నేను చెయ్యగరా ఎదిరించారు. ఇంకా పాపం చేస్తుంటే నువ్వు చేసేది పాపం అంటే పశ్చాత్తాపడకపోగా మమ్మల్ని పాపం అంటావా, నువ్వు విచారం చేస్తున్నావు, నువ్వు చేసే తప్పు అంటావా, అలాగా నువ్వు వేరే ఆనందించుకోవడం మంచిది కాదని తప్పు అంటావా అని చెప్పి ఏం చేశారు చెప్పండి. వాళ్ళు ఆ యొక్క కుమార్తె చేత నాట్యం ఆడించి, చూడండి అంత తెలివితేటలో నాట్యం ఆడించి, ఏం కావాలో అడగమంటే యోహాను యొక్క తల, అమ్మా ఏమడగమంటారు అనంటే యోహాను యొక్క తలను, ఆ విధంగా యోహాను యొక్క తల చిరుచ్ఛేదనం చేయబడింది. యోహాను యొక్క శిరస్సు ఛేదించబడింది, నరకబడింది. ముష్కరులు అంటే వీలే. అదేగా అలాగే మెస్సీని నమ్మక, ఆ నీతిమంతుడిని ఆయన్ని విశ్వసించక, ఆయన ఎదిరించి బయలుదేరులను భయం పట్టిన వాడిని ఆ పరిశీలు, ఆ సద్దుకైదు వీధులందరూ కూడా ఆయన మీద తిరుగుబాటు చేశారు, వ్యతిరేకించారు ఆయన్ని. ఆయన మాటను వ్యతిరేకించారు. ఆయన వ్యతిరేకించి ఈయన మీరు నమ్మను, ఈయన మెస్సీ కాదు, ఈయన అబద్ధ బోధలు చేస్తున్నాడు, ఇతను భయం పట్టినవాడు, భయం వల్లనే ఇవన్నీ చేస్తున్నాడు, మాకు తెలుసు, ఈయనకంటే మాకు ఎక్కువ ప్రత్యక్ష ఉంది, మెస్సీ కంటే మాకే ఎక్కువ జ్ఞానం ఉంది, ఈయనకంటే మాకే ఎక్కువ తెలుసు, ఈయన పాపి, మేము ఇంకా నీతిమంతులు అని వాళ్ళు ఏం చేశారంటే ఆ విధంగా హెచ్చించుకొని వారై ఆయన్ని చంపివేశారు. ముష్కరులంటే ఇలారా నువ్వు కూడా అలా ఉండాలని ఆలోచించి, ముష్కరులు అంటే ఎవరు, వాక్యములకు చెవియొక్కని వారు. ముష్కరులు అంటే ఎవరు, ఎదిరించేవారు, నమ్మక ఎదిరించేవారు. ముష్కరులు అంటే ఎవరు, హింసించేవారు. అది ఇది ఇవ్వకుండా, అది ఇది చేయకుండా, ఏదైనా అడిగినా కూడా చేయకుండా, ఏదైనా చెప్పినా కూడా చేయకుండా దాన్ని చెయ్యరు. 2-3 రోజులు జవాబు చెప్పరు, ఏం మాట్లాడరు. ఏదైనా సహాయం చేయమని అడిగాం అనుకోండి, అలాగే అంటారు, కనబడరు. ఇంకా నేను దానికి ఏమైందో చెప్పరు. 2-3 రోజుల వరకు దాని గురించి పట్టించుకోరు. ఏమయ్యా అయిందంటే ఇంకా చూద్దామండి అంటుంటారు, అంతే. ఆ విధంగా నువ్వు కంగారు పడుతుంటావు, చెయ్యి నిర్లక్ష్యం చేస్తుంటారు, జాబ్ చేస్తుంటారు, నేను బాధ పెట్టాలని. ఈ తెలివితేటలు బాగా ఉంటాయి అన్నమాట. వీళ్ళకి ఎవరిని ఎలా హింసించాలో, ఎవరిని ఎలా బాధ పెట్టాలో,
ఏ విధంగా వాళ్ళని కష్టపెట్టాలో, ఏ విధంగా శ్రమ పెట్టాలో, ఏ విధంగా వీళ్ళని ఏడిపించాలో, నేను కన్నీళ్ళు కాదు కళ్ళలో రక్తం వచ్చేలా కూడా చేయగలడు. అలాంటి క్రూరమైన జాలి కనికరమైన స్వభావం కలిగిన ముష్కరులంటే మూర్ఖులంటే అర్థం చేసుకోవాలి. వాళ్ళు అనుకున్న దాని ప్రకారం దానికోసం ఎంతగానే తెగిస్తారు తప్ప ఎదుటి వాళ్ళకి ఏ ప్రసక్తి ఉంది కాదు. ఆ విధమైన స్వభావం కలిగిన వాళ్ళే ముష్కరులు. వాక్యాన్ని నమ్మరు, వాక్యానికి చెయ్యొద్దరు, లోపరచగలరు, ఎదిరిస్తుంటారు, అవసరమైతే హింసిస్తారు. వాళ్ళు అట్లా తెలియగలిగిన వారుగా. అందుకే స్టెఫన్ చెప్తున్నాడు, మీరు ఎలాంటి వాళ్ళు అయ్యా? ముష్కరులు అంటే ఎవరో చెప్తున్నాడు ఇక్కడ. ముష్కరులు అంటే ఎలాంటి వాళ్ళే చెప్తున్నాడు. అంతేకాదు అతను ఇంకా చెప్తున్నాడు, దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమే పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. ధర్మశాస్త్రాన్ని మీరు పొందారు కానీ దాన్ని గైకొనలేదు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ముష్కరులు అనగా ఎవరు అంటే ధర్మశాస్త్రం అంటే వాళ్ళకు తెలుసు. ధర్మశాస్త్రం అంతా చదువుతుంటారు. ధర్మశాస్త్రం పాత నిబంధన అంతా వాళ్ళకు తెలుసు. యెషయా గ్రంథము, ఎహెజ్కేలు, లేకపోతే మోషే చెప్పినటువంటి 5 కాండాలు అన్ని కూడా వాళ్ళకి, యెహోషువ రాజుల గ్రంథాలు అన్ని తెలుసు వాళ్ళకి. కానీ వీళ్ళు దైవనేవారు కాదు. మెస్సీని గురించి లేఖనాలు, యోహాను గురించి లేఖనాలు అన్ని వీళ్ళకు తెలుసు. కానీ వీళ్ళు దైవనని వారు. వాక్య ప్రకారంగా లేని వ్యక్తి ఎలా ఉంటాడు అంటే వాక్యం విని దాన్ని దైవనని వాడే. వాక్యం అంతా తెలుసు అనుకుంటాడు దైవనం. అందుకే వీళ్ళు కూడా మాకు అంతా తెలుసయ్యా అని చేయబడలేదు. వీళ్ళు అంతా తెలుసు వాళ్ళకి. ఈనాడు కూడా చాలా మంది యూట్యూబుల్లో వాళ్ళ బోధలు విని, వీళ్ళ బోధలు విని, ఆ గ్రహంగా వర్తమానాలు అవి చదివి నాకు అంతా తెలుసు, అన్ని మర్మాలు తెలుసు, అన్ని తెలుసు, వేపుస్తు గురించి మేము ఏదేంటి ఇప్పుడు అయిపోయింది ఈ విధంగా మాట్లాడుతుంది. అతి ప్రాముఖ్యమైన బైబిల్లో ఏదైనా ఉందంటే వేపుచ్చు వర్తమానం ఆయన తెల్లవారు జామే. ఎందుకంటే పునరుద్ధారము చెందేది తెల్లవారుజాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అతి ప్రాముఖ్యమైనది ఏమి చెప్పండి? వేపుచ్చుకో. అది అయిపోయింది అన్నా, మీరు 5 అయిపోయింది, 3 అనుకున్నారు. ఇల్లు తెల్లవారుజామున అయిపోతే ఎత్తబాటు అయిపోయినట్టే. మరి 3 ఎందుకున్నారు వీళ్ళు? అప్పటి పిల్లారా మీరు ఆలోచన చేయండి. ఈ ముష్కరులు అనగా వాక్యం అంతా తెలుసు వాళ్ళకి. కీర్తన గ్రంథంలో ఉండు, యెషయా గ్రంథంలో ఉండు చదువుతూ ఉంటారు వాళ్ళు. యెషయా కంటే కూడా ఎక్కువ వాళ్ళకి తెలుసు అనుకుంటారు వాళ్ళు. ఈనాడు కూడా బ్రహ్మంగారి సంఘాలు, బ్రహ్మంగారి వర్తమానాలు చదివి టేబుల్ విని అవన్నీ తెలుసు వాళ్ళకి. కానీ వాళ్ళు దైవనేవారు కాదు. దైవనేవారైతే, వాక్యమును దైవనేవారైతే వేపుచ్చొక్క యొక్క రాకడను గుర్తిస్తారు. వాక్యమును దైవనేవారైతే యోహాను గుర్తిస్తారు, మెస్సీని గుర్తిస్తారు, వేరే దూతను గుర్తిస్తారు, వేపు చుక్కను గుర్తిస్తారు. అందుకనే ఆయన అన్నాడు, పొందారు కానీ పొందుకున్నారు కానీ దైవం లేదు. చదువుకున్నారు కానీ అంతా తెలుసు కానీ దాన్ని అనుసరించారు. సహనము కలిగి ఉండాలి, కోపం కలిగి ఉండకూడదు తెలుసు. కానీ కోపమే కలిగి ఉంటారు, గైకొనరు. దీర్ఘశాంతం కలిగి ఉండాలని తెలుసు, ఉండరు తెలుసు. అలాగనమాట వీధులు ఆ విధంగా ఉండేవారు. పొందారు కానీ గైకొనేవారు కాదు. తిరుగుబాటు చేయకూడదని తెలుసు, కానీ అదే కలిగి ఉండేవారు. ఎన్నో అద్భుతాలు చేసేవి, స్వస్థతలు చేసేవి నమ్మేవాళ్ళు కాదు, వాళ్ళు విశ్వసించేవాళ్ళు కాదు. అంటే వాళ్ళు పొందుకున్నారు ధర్మశాస్త్రాన్ని, కానీ దైవం లేదు. దైవమైన వారే, వాళ్ళకి అన్ని తెలుసు. ఇక్కడ స్టెఫనే చెప్తున్నారు, మీరు పొందుకున్నారయ్యా కానీ మీరు దైవం లేదు.
ధర్మశాస్త్రం ఉండేది అనుకున్నాం. ఈనాడు కూడా చాలా మంది చేతుల్లో ఎప్పుడు బైబిల్ ఉంటుంది. ఎప్పుడు చూసినా కానీ వాళ్ళ చేతుల్లో 7 ముద్రల పుస్తకము, 7 సంఘాల పుస్తకము, లేకపోతే గణంగా ప్రసంగాలు ఉంటుంటాయి. కానీ వాళ్ళు గైవన లేదు కాబట్టి ఈనాడు ఏకుచుక్క వర్తమానాన్ని ఎదిరిస్తున్నారు, వాళ్ళు తిరస్కరిస్తున్నారు. వాళ్ళు దాన్ని చెప్తూ ఉంటే వాళ్ళు హింసిస్తూ ఉన్నారు. ఈ విధంగా అలాగేలాగా చెడుగా చాటుతూ హింసిస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లలు మీరు ఆలోచించేయండి. స్టెఫన్ అంటున్నాడు, మీరు పొందారు కానీ గైవన లేదు. ఈనాడు చాలా మంది 2 గారి సంఘాల్లో కానీ 5 గారి సంఘాల్లో కానీ చాలా మంది వర్తమానం పొందుకున్నారు కానీ దాని గైగొనలేదు. ఈనాడు స్త్రీలు కూడా గైగొనడం లేదు, పురుషులు గైగొనడం లేదు, ఎవరు వాక్యాన్ని గైగొనడం లేదు. చెప్పుకుంటున్నారు అంతే. మనం అలా ఉంటున్నాం, ఎలా ఉన్నాం, అలా వెళ్ళిపోతాం, అలా ఎగిరిపోతాం. మరి ఆయన రాకడంలో ఉన్నాం, ఎక్కడున్నాం చెప్పుకుంటున్నారు. అన్ని సంఘాల్లో ఆయన రాబోతున్నాడు, వెళ్ళిపోతామని చెప్పుకుంటున్నారు. వాక్యాన్ని వెగిన వాళ్ళు, దాని ప్రకారం అనుసరించే వాళ్ళు వింటున్నారు. వీళ్ళు వెళ్ళిపోతున్నారు నడవట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు అలవాటు ప్రకారం వాళ్ళు నడిచేవారు, అదే విధంగా పోతున్నారు. పశ్చా సంఘాల్లో ఉన్నప్పుడు ఎలాగ అలవాటుగా నడిచేవారు ఆ విధానంలోనే పోతున్నారు, ఆ పద్ధతిలోనే పోతున్నారు. బ్రహ్మాంగారి సంఘాల్లో కూడా చాలా మంది పశ్చా సంఘాల నుంచి వచ్చి బ్రహ్మాంగారి వర్తమానంలోకి వచ్చినా వింటున్నారు. కానీ ఆ పూర్వ బుద్ధులను బట్టే నడుస్తున్నారు. వాళ్ళు పూర్వపు అలవాటును బట్టే నడుస్తున్నారు. ఇంతకుముందు వాళ్ళకి ఏ అలవాటుని బట్టి అర్థమైనా విన్న తర్వాత మారి వెళ్ళడం లేదు, పొందుకొని వెళ్ళడం లేదు, గైకొని వెళ్ళడం లేదు. అందుకని ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఏ మార్పును చూడలేదు. నువ్వు అంటావు, మా అమ్మాయి ఇలా మా ఊళ్ళు బాప్తిజం పొందారు, కానీ బాప్తిజం పొందక ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలా ఉన్నారయ్యా. వాళ్ళలో ఉన్నటువంటి ఆ గర్వము, ఆ అసూయ, ఆ ద్వేషము, ఆ కలహాలు, ఆ కోపము, ఆ కక్ష, ఆ పగలు, ఆ పంతాలు, ఆ ఒకరి మీద ఒకరు నిద్రపోకపోవడం, వాళ్ళంటే ఎక్కువ ఇష్టం, వీళ్ళంటే ఎక్కువ ఇష్టం అని ఒకరి మీద ఒకరు నిద్రపో, వాళ్ళంటే ప్రేమ, వీళ్ళంటే ప్రేమ, వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ, నా మీద తక్కువ ప్రేమ, ఇలాగ నేర్కొని పెట్టుకోవడం ఎన్ని పోలేదయ్యా. పోలేదు, భయపడలేదు. కాబట్టి వార్తలు వెళ్ళాం, వర్తమానం వింటున్నాం, కానీ నీలో ఇంకా పోలా. ఆ ప్రాచీన స్వభావం నీలో పోలేదు. అదే చెప్తున్నాడు అన్నమాట. వాక్యమును మీరు పొందుకున్నారు కానీ భయపడడం లేదు. అది బైబిల్ ఎప్పుడైతే హింసించరు, బైబిల్ ఎప్పుడైతే వాక్యానికి చెయ్యొక్కుతారు, బైబిలేవారైతే నిజముగా ఆ వాక్యానికి లోబడతారు, తప్ప ఎదిరించరు. వాక్యాన్ని విశ్వసిస్తారు కానీ ఎదిరించరు. వాళ్ళు ప్రేమిస్తారు తప్ప హింసించరు. వాళ్ళు అందరూ బట్టే వాళ్ళు ఉన్నారు కానీ బైబిల్ నేను తెలిసిపోతుంది. బైబిల్ వ్యక్తి వాక్యం వినడు, ఎదిరిస్తాడు, హింసిస్తాడు. తర్వాత చూడండి, వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూచి పన్ను వేడికారు. అన్నాడు, ఇదిగో మీరు వాక్యం ఉన్నారు కానీ దాన్ని బైబిల్ లేదు, దాని ప్రకారం నడవడం లేదు అన్నప్పుడు ఇంకా కోపం జరుగుతుంది. చూడండి, అది ఒక్కొక్కటి బయటకు వస్తుంది. వాళ్ళ నుంచి ముష్కరుల యొక్క లక్షణాలని, ముష్కరులు ఒక్కొక్క లక్షణం వాళ్ళకి. మీరు వాక్యం ఉన్నారు దైవం అంటే అవునయ్యా అన్నారా? అదే నిజమే అన్నారా? అందుకని ముష్కరుల దగ్గర వాక్యం చెప్పాలన్నా ఏమండి, కొంతమంది పాస్టర్లు భయపడిపోతుంటారు. ఏం చేస్తారని స్టెప్పులు భయపట్ల అర్థమైందా? వాళ్ళు ఏదైనా చేసే మనుషులే. కొంతమందికి ఎవరు ఏదైనా చెప్పాలని ఏం చేస్తా చెప్పాలి, బాబాయ్ తిరగబడతాడేమో, బాబాయ్ గొడవడతాడేమో, బాబాయ్ ఈ గొడవ మనిషిలో, బాబాయ్ ఏం చెప్పామంటే ఇక్కడ లేచిపోతు మొత్తం అని భయపడిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళ కోపిస్తుంది కాబట్టి. కోపిస్తేనే సాక్షి, నీకు ఆ పేరు రాకూడదు. అసలు ఎప్పుడు నీలో కోపం కనపడుతుందో నీకు కోపిస్తుంది పేరు ఇచ్చి. ఎప్పుడు ప్రార్థన చేసుకున్నామని ప్రార్థన పేరు వస్తుంది. నీ జీవితాన్ని చూసే నీకు ఆ పేరు పెడతారు. వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వాళ్ళ జీవితం ప్రార్థనలో ఉంటుంటారు. ఎప్పుడు చూసినా ఆమె ప్రార్థన వాళ్ళని పేరు వస్తాయి. నీ ఇంటి పక్కన నీ ఇంట్లో వాళ్ళు ఇస్తారు అసాక్ష్యం, నీకు ఇచ్చాక పేరు. ఎప్పుడు కొడుకు నిద్రపోతూ ఉన్నావు అనుకోండి, నిద్రపోతున్న పేరు వచ్చింది.
ఆ పక్కన ఇంట్లో పెట్టేస్తారు మీకు పేరు. మా అమ్మ బాగా నిద్రపోతుంది, ప్రార్థన చేయదు. బాగా ఎప్పుడు నిద్రే నీ పేరు దాన్ని బట్టే. ఎప్పుడు తింటా ఉన్నావు అనుకోండి, మీ ఆయన భోజనం పెడతావు, నువ్వు కూడా పెట్టుకుంటావు, తినేస్తావు. పిల్లల భోజనం పెడతావు, 2 ప్లేట్ వేసుకుంటావు, మళ్ళీ తింటావు. 3వ ప్లేట్ 4వ ప్లేట్ అక్కడ వాళ్ళు కూడా తిండిపోతుంది. నీ క్రియలను బట్టి వస్తుంది నీకు పేరు. నేను ఇందాక చెప్పాను, పేరు పెట్టుకున్నంత మాత్రమే కాదు, పేరు పెట్టుకున్నంత మాత్రాన ఏమని పేరు పెట్టుకున్నంత మాత్రం ఏమైపోతాయి. ఇస్సాకని పేరు పెట్టుకున్నప్పుడు ఇస్సాక అయిపోతావా? క్రియలు వాళ్ళ ప్రార్థనాత్మకని ఉన్నాడు, సహనంతో ఉండేవాడు. ఎక్కడ కోపం కనపడకుండా సహనంతో ఉండేవాడు. సోదరులు వచ్చినా వెడుగులు వచ్చినా మరి ఎంత సహనము. ఒకవైపు శరీరం అంతా పోయిపోయింది, ఆస్తి అంతా పోయింది, పిల్లలు పోయారు, అన్ని దూరం అయిపోయాయి. ఎంత సహనం చూడండి. మరలా ఆయన శరీరాన్ని మార్చేవారు కూడా సహనంతో ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడి నుండో బయటకు వస్తావు, బయట నుంచి వచ్చేస్తావు. ఆవిడ అనుకుంటుంది నువ్వు ఏదో అక్కడ తినొచ్చేస్తావు, కొంచెం లేటుగా వచ్చేసరికి అక్కడ తిని టిఫిన్ చేసి వస్తాను అనుకూడదు. అది అనవడం అనుకోండి, నువ్వు రాగానే ఏదో అన్నం పెట్టాలి కానీ అయ్యో నువ్వు తినొచ్చావనుకునేది వాళ్ళు స్టార్ట్ చేస్తాయి. అప్పుడు కడిగి నీళ్ళు పెడతా ఉంటే అన్నం కంటే ఎక్కువ పోతుంటాడు. నీకు అర్థమైందా? మోర్పుడులో ఆయన నీకోసం 2000 సంవత్సరాలు ఆలస్యం ఓర్చుకున్నాడు. ఆయన అసలు నీలాంటి కోపం అంటే ఆయన 2000 సంవత్సరాలప్పుడే తిరిగి లేచిన కొద్ది దినాలకు కొద్ది రోజులతో లోకాన్ని నాశనం చేయాలి. ఆయన నీలాంటి కోపం ఆయనకుంటే ఈ మనుషులు శాస్త్రాలు క్రియలు ఎన్ని చూసి నీలాంటి కోపం ఆయనకుంటే ఇంకప్పుడు ముఖం మారిపోతాయి. ప్రతిది మనకి కోపంతో అయినా తెచ్చవా తొందర చేతులు లోపల సగం కోల్పు మనిషి కనబడిపోతుంటాడు. ఆగలేదుగా ఇంకా అక్కడి నుంచి ఏదో పగలగొట్టడం ప్రారంభిస్తారు, విసిరేయడం ప్రారంభిస్తారు. ఎంతసేపు వండుతాం ఏంటి ఆ బతుకో మంచాలు కట్టడం దొరికిపోతాడు. అద్దప్పుడు మొహం మీద తీసుకుని ఇక అర్థమైందా? కోపం బైబిల్ చెప్తుంది, మరణి కోపం నీతిని కోపం పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళు అది ముష్కరులో కనపడుతుంది. నువ్వు ముష్కరుడు అయితే కోపము ఏపు చేయండి, సహనము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని హితబోధను సహించగలిగేది మోదు రాసిన పత్రికలో రాయబడింది. హితబోధని సహించక దుర్దశలు కలిగిన వారే వారి ఆశలకు అనుకూలమైనటువంటి బోధకులు ఏర్పాటు చేసుకుంటారు. ఈ వర్తమానాన్ని సహించలేక చాలా మంది, ఈ వాక్యాన్ని సహించలేక చాలా మంది వాళ్ళకి ఆశలకు అనుకూలమైన స్త్రీ బోధలు మత్స్య సంఘాలలో ఇలా మీరు బృందాంగ సంఘాలలో బోధకులు ఏర్పరచుకున్నారు. చాలా మంది సహించలేక స్తబ్దున వర్తమానాలను సహించలేకపోతున్నారు. కోపం ఎగిసిపోతున్నారు వాళ్ళలో. నిష్కరులకి వాక్యం ఏంటంటే కోపం వచ్చేస్తా ఉంటారు. మీకు అర్థమైందా? పశ్చాత్తాపం పుట్టేది మొదలుకి ఆమె సహించి సహించి పశ్చాత్తాపడేటువంటి స్వభావం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? వీళ్ళకి సహనం లేదు, వీళ్ళలో సహించలేకపోతున్నారు. నిష్కరులారంటే సహించలేకపోతున్నారు. మీరు వాక్యాన్ని చెయ్యి నెలవారాలా అంటే సహించలేకపోతున్నారు. మీరు ప్రవక్తల్లో ఎవరిని మీరు చంపకుండా ఉన్నారు. మీ వద్దకు పండుబడి ప్రతి ఒక్కరు మీరు ధృవీకరిస్తూ వచ్చారు కదా, అంటే మీరు మెస్సేని యోహాను కూడా మీరు చంపారు కదా అనేది సహించలేకపోతున్నారు. మీరు వాక్యాన్ని విన్నాను కానీ దానికి దైవం లేదు. దైవం అంటే మీరు ప్రేమిస్తారు తప్ప వాళ్ళని చంపరని చెప్పాడు ఆయన, ఎదిరించరని చెప్పాడు ఆయన. కానీ ఏం జరిగింది చెప్పండి? కోపం 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 ఎందుకని ముష్కరుల్లో కోపం ఎక్కువగా ఉంటుంది. అందుకని ముష్కరులకి ఏదైనా ఎవరైనా చెప్పాలన్నా బాబోయే అని కోపం. అందుకనే నువ్వు ఎప్పుడు కూడా ఏ కూడా సహనంగా ఉన్నారనుకోండి, ఆ బ్రదర్ చాలా సహనం ఎక్కువ, ఆ సిస్టర్కి చాలా సహనం ఎక్కువండి. వాళ్ళ ఆయన చాలా మూర్ఖుడు, అసలు మాట వినడు, ఎంతో ఇబ్బంది, ఆయన కోపం ఎక్కువ.
చాలా అనుమానం, చాలా బాధ పెడుతుంటాడు, ఇబ్బంది పెడుతుంటాడు. అయినా కానీ ఆమె కాబట్టి ఓర్పుతో సహనంతో చేసిందండి కాపురం, సహనం. అలాగే కొన్నిసార్లు ఆవిడ ఎంతో హింసించి బాధించి అతడు సహనం కలిగిన వాడు కాబట్టి అలా నిలబడినాడండి. ఇంకొకరైతే ఉండదండి, మీ క్రియను బట్టి ఆ సహనం వచ్చేది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటూ ఉంటే అంటారు, పిల్లలు అంటారు, మా మా బాబాయ్ లేకపోతే, మా పెద్దనాన్న లేకపోతే, మా చిన్నాన్న లేకపోతే, మా అమ్మ లేకపోతే, మా పెద్దమ్మ, మా చిన్నమ్మ లేకపోతే మా అక్క, మా చెల్లి ఎప్పుడు ప్రార్థన చేస్తుంటారు. అంత ప్రార్థనా పరులు. ఒకసారి ఒక ఆయన ఎవరో కాదు చనిపోయింది. అలాగే చనిపోతే ఆవిడ భూస్థాపితం అంత అయిపోయింది. తర్వాత ప్రార్థన కూడికి పెట్టారు. అప్పుడు ఆవిడ గురించి 4 మాటలు చెప్పుకున్నారు. వాళ్ళ కొడుకుని చెప్పుకుంటే ఏం చెప్పుకుంటారు అన్నది. చెప్పయ్యా మీ అమ్మ గురించి ఏమైనా భక్తి కలిగినారు. ఆవిడ ఎప్పుడు భక్తి చేసేది కాదు, ప్రార్థన చేసేది కాదు, నిద్రపోయేది, ఎప్పుడు ఐక్య విచారాలతో ఉండేది, కులాయి దగ్గర పడలే. అందువల్ల ఓర్పు ఉండేది కాదు, సహనం ఉండేది, ముక్కుడు కోపం ఉండేది, ఇంట్లో ఎప్పుడు గొడవలే. ఏం చెప్పాలండి అన్నాడు ఆయన. ఏం లేదు. అదే ఇంకో చోటుకు వెళ్తే ఒక అతను వాళ్ళ నాన్నగారి గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు అంటే ఆయన మంచి ప్రార్థనా పరుడు. మా నాన్నగారు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవారు, బైబిల్ చదువుతుండేవారు. ఆయన సేవకులంటే అద్భుతమైన గౌరవము. ఆయన యాజకులంటే, ఆ దైవ సేవకులంటే చాలా గౌరవం. వాళ్ళకి ఎంతో మర్యాద చేస్తాడు. వాళ్ళు ఎక్కడ కనబడినా సరే ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి పంపిస్తాడు. వాళ్ళ చేతులు ఏదైనా కానుక పెట్టి పంపిస్తాడు. ఆయన చాలా భయభక్తులు కలిగిన వ్యక్తి. ఆయన జీవించే జీవితాన్ని వాళ్ళు చూశారు కాబట్టి చెప్పారు. అదైనా అలాగే నేను చూసి వాళ్ళు నేర్చుకునేలాగా నీ జీవితం. నీవు అయ్యేవి లేకుండా నువ్వు ఎప్పుడు చిటపటలాడిపోతూ ఇలాగే ఎదురిస్తూ వాక్యం వినకుండా, వాక్యం చదవకుండా, ఆ సెల్ ఫోన్లో వాక్యం వినకుండా, ఆ వాక్యం చదువుకోకుండా ఎదురిస్తూ హింసిస్తూ అలా ఉన్నారు. నిన్ను చూసిన వాళ్ళు కూడా ముష్కరుడే. ఈ వర్తమానం ఏంటంటే నాకు అర్థమైపోతుంది, మా ఆయన ముష్కరుడే. ఈ వర్తమానం నాకు అర్థమైపోతుంది, మా ఆవిడ ముష్కరురాలే. కరెక్ట్, ఆయన అలాగే ప్రార్థన చేయాలంటే ఆయన ప్రార్థనిస్తారు. అదే మారేవాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన. అవును, మా జీవితంలో ఏమున్నాయి? అదే ఏమి నాకు మా మంచి ప్రార్థన పరుడుగా ఉన్నారనుకోండి. అమ్మాయి ఆయన నీకు స్తోత్రం. ఆయన నా భర్త లేకపోతే నా భార్య ముష్కరురాలు కాకుండా ప్రార్థనా పరుడు స్తోత్రాలు నాయన అని ఈ వర్తమానాన్ని కూడా మనం స్తుతిస్తాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ముష్కరునికి ఎలా ఉంటుంది? కోపం ఎక్కువగా ఉంటుంది, సహనం చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు సహించలేరు, వాక్యం సహించలేరు. ఎందుకన్నా దాన్ని వెలిసిపోతుంటారు. నేను ఒకసారి వాక్యం చెప్తూ ఉంటే వెలిసిపోతున్నాడు. కూర్చొని బాబు అంటున్నారు, వెలిసిపోతున్నాడు. కూర్చొని వెలిసిపోతున్నారు. ఈ సంగీతాలనే ఒకసారి అర్థమైందా? ఆగలేకపోతున్నాడు అనమాట. తొందర పిల్లారా, ఎందుకు చెప్తున్నానంటే చాలా ప్రమాదం ముష్కరులకు పరలోక రాజ్యం ఉండదు. నీలో ఈ లక్షణాలు ఉంటే ఒకవేళ నువ్వు ప్రమాదంలో పడిపోతావు. వాళ్ళకి చాలా కోపం ఎక్కువ. అంతేకాదు కోపంతో మండిపడి అతను చూచి పళ్ళు కొడుకుతున్నారంట. పటపటపడి పళ్ళు కొడుకుతా ఉంటాడు ఎప్పుడు చూసినా. ముష్కరులు ఎలా ఉంటారు చెప్పండి? అది నసి ఎలా చేశారా? నేను ఎందుకు చెప్పింది? నసి ఎవరిని చూసి పళ్ళు కొరికాడా? పరిశీలన చూసి కోపం పెట్టుకొని పళ్ళు కొరికాడా? ముళ్ళ కిరీటం పెట్టారని పళ్ళు కొరికాడా కోపంతో? అన్నాడా? కోపంతో ఇది ఎవరు సినిమాది? ఇది క్రైస్తులో పనిచేస్తున్నది. నస్సు ఎవరు లేదు, చేయలేవాడు. హల్లెలూయా. ఆయన హింసించబడ్డాడే కానీ హింసించలేదు.
ఆయన బాధించబడ్డాడే కానీ బాధించలేదని చూడండి ఒకసారి మనం ఒకసారి విన్నారా? 1వ పేతురు రాసిన పత్రిక 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. మెస్సయ్య కూడా మీ కొరకు బాధపడి మీరు తన అనుసారమైన నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయిన ఆయన పాపం చేయలేదు, ఆయన లోపల ఏ కపటము కనబడలేదు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు. దూషించాడు ఆయన్ని, కానీ బదులు దూషించాడా? మౌనంగా ఉండి క్షమించమని ప్రార్థన చేశాడు. దూషించమని కోపం వచ్చేసి అలా నానే సరే కోపం వచ్చేసిందండి నాకు అంటారు కొంతమంది. అలా మునికేరేంటంటే నాకు కోపం వచ్చేసిందండి, ఉన్నేసరి కోపం వచ్చేసిందండి, అందుకని తట్టుకోలేకపోయాడండి. మరి ఆయన తట్టుకున్నాడు, మరి నువ్వు తట్టుకోవాలి. అర్థమైంది నీకు? చూడండి, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక ఇదిగో నేను శ్రమ పెడుతున్నాడు కదా, నువ్వు సంగతి బెదిరిస్తాను దొరకపోతారా, నన్ను బాధపడుతున్నావు కదా, కొన్ని గురించి ఎప్పుడు కూడా దొరకవా? అది భార్య మీద కొన్నిసార్లు అలా పలుగురుతూ ఉంటాడు. సమాజంలో సహోదరుల మీద పలుగురుతుంటాడు. దొరకపోతారా, నన్ను ఇప్పుడు బాధ పెట్టారు కదా, నన్ను ఇప్పుడు శ్రమ పెట్టారు కదా, సరేలే చూస్తానులే, దొరకపోతావా, నాకు అవకాశం రాకపోతా నేను అప్పుడు చూస్తానులే అని బెదిరించేవారు ఉంటారు కొంతమంది. మెస్సీయాలో బెదిరించారా? నిష్కర్లు బెదిరిస్తారు, నగ్గులో పడేస్తావు, నేను సింహార్లో పడేస్తావు, నువ్వేం చేస్తావు చూడు అని బెదిరిస్తుంటారు. ముష్కర్లు మెస్సీయాలో బెదిరించలేదు, ఆయన నమ్మిస్తాం. శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయం తీర్చు సర్వశక్తిమంతునికి తన్ను తాను అప్పగించుకున్నాను. ఆయన న్యాయాధిపతి, ఆయన నేను కాదు తీర్పు తీర్చేది, నేను కాదు న్యాయాధిపతిని, ఆయనే తీర్పు తీరుస్తాడు ఆయన. కాబట్టి ఈ ముష్కర్లు కోపంతో మండిపడి అతను పొందుగలుగుతున్నారు. మెస్సీకా లక్షణాలు, ఎవరిని హింసించే లక్షణాలు, ఎలా హింసించాలో, ఎలా ఇబ్బంది పెట్టాలో, ఇలా బియ్యానికి కూరకి ఇవ్వకుండా ఉంటుంది తెలియదు ఇప్పుడు, కానీ తెలియదు. ఏమండి భయం, అన్నం వండే టైం అయిపోతున్నా, టిఫిన్ చేసే టైం అయిపోతున్నా ఇవ్వడం, హింసిస్తూ ఉంటారు. తండ్రి 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 అంటే తేడు హింసిస్తూ ఉంటారు. ఇలా డబ్బులు తెలియాలి, అన్ని తెలియాలి, ఏదో విధంగా హింసిస్తూ ఉంటారు. అతను హింసించడం తెలివితేటలు బాగా ఉంటాయి. అతనికి మెసేజ్ హింసించడం రాదు, ఎలా బాధ పెట్టాలో తెలియదు ఆయనకి. గదైనా హల్లెలూయా, ఆయన ఏం చెప్పాడు దాన్ని చేయనివే, వాక్యం ఏం చెప్పి దాన్ని దైవరుడే. కానీ ఈ ముష్కర్లు దైవరుడు తెలుసు, వాక్యంతో తెలుసు. వాడికి చాలా వాక్యాల గురించి మాట్లాడుతుంటారు అన్నమాట. అబ్బో చాలా వాక్యం గురించి చాలా భక్తిపరులు అనుకుంటాం వాళ్ళని. నేను అక్కడ ఏం సరుకులేదు. దైవరుడు వాళ్ళు, దైవరుడు వాళ్ళైతే ఇలా ఉన్నవాళ్ళు. అందుకని అన్నాడు పాపం కనపడుతుంది, మండిపోతున్నారు అన్నట్టు. ఆయన మండిపోతున్నాడండి బాబు, అజ్ఞానం మండిపోతున్నాడు. చాలా మంది దాన్ని ఆడుకుంటారు, పరిశుద్ధాత్మలు ఉంటారు కన్నా వాళ్ళు అనుకోండి చేతులు, నేను పరిశుద్ధాత్మతో మండిపోతున్నారు అనుకుంటున్నారు. వాళ్ళు కూడా మేము గర్భావసంతారు అనుకుంటున్నారు కదా. మరి వాళ్ళు పరిశుద్ధాత్మ చేత మండిపోతున్నాం, ఆత్మ తీవ్రతకి. మెస్సీ అలా ఉన్నాడా? పాత నిబంధన కాలం, కొత్త నిబంధన కాలంలో ఆయన బాధించబడినప్పుడు బాధించలేదు, శ్రమ పెట్టబడినప్పుడు శ్రమ పెట్టలేదు, హింసించినప్పుడు కూడా ఆయన హింస పెట్టలేదు, క్షమించమని ప్రార్థన చేశాడు. న్యాయం తీర్చి ఆయనకి అప్పగించాడు తప్ప నువ్వే న్యాయం తీర్చేయా. హల్లెలూయా. ఆయనలో సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజు పొందుకున్నాడు. అమాలేకులందరూ హతమార్చరమ్మని చెప్తే దాన్ని పొందుకున్నాడు. దాని దయ వల్ల నెరవడా ఏమైపోయింది చెప్పండి? దురాత్మకు విడిచిపెట్టబడ్డాడు. నా పరిచర్యలో
అయ్యగారి మీద కానీ ఈ వర్తమానం మీద కానీ తిరుగుబాటు చేసిన వారిని దురాత్మకు వదిలేశాడు. స్త్రీ బోధకో తత్వానికో లోకాన్ని సువార్త చేసుకోవడానికి వదిలేశాడు ఆయన. ఇది వాళ్ళకి ఎప్పటికీ అర్థం కావట్లేదు వాళ్ళకి. హల్లెలూయా. వాక్యాన్ని తిరస్కరిస్తే ప్రమాదం. అమాయకులందరూ అందరూ హతమార్చమని సరస్వతి మీద ఆ మాటను తిరస్కరించారు. దైవనాలు అతను పొందుకున్నాడు కదా, దైవనకపోతే ఏమొచ్చింది చెప్పండి? దురాత్మ వచ్చింది. దురాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? దావీదుని చూసినప్పుడు పొడి జరుగుతున్నాడు, కోపం వచ్చేస్తుంది, కనబడితే సహించలేకపోతున్నాడు. నువ్వంతే, నువ్వు ఎవరో సహోదరుల మీద వాళ్ళు కనబడితే కోపం వచ్చేస్తుంది. వాళ్ళు కనబడ్డారనుకోండి ఏదో చేయాలనుకుంటున్నావు. దురాత్మ గురించి పెడితే ఏం జరిగింది చెప్పండి? కానీ ఆయన బిడ్డలు ఆయనకు మాత్రమే భయపడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అయితే చూడండి, అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం తోడు చూసి సరస్వతి మధ్య మహిమను మెస్సే సరస్వతి మధ్య కుడిపార్శ్వంలో నిలిచి చూచి ఆకాశం తెరవబడి మనిషి కుమారుడు సరస్వతి మధ్య కుడిపార్శ్వం నిలిచి చూచున్నాను చెప్పాను. అప్పుడు అతను అన్నాడు, ఇదిగో నేను మెస్సైని చూస్తున్నాను. వాళ్ళు కోపడతా ఉంటే మెస్సైని చూస్తున్నాను కానీ ఇంకా నేను కోపం పెరిగిపోయింది. కోపం పెట్టి వాళ్ళు ఏం చేశారు చూడండి. అప్పుడు వారు పెద్దగా కేకలు వేసి చెవులు మూసుకొని, అందుకని వాళ్ళు పెద్దగా కేకలు వేస్తారు. గుర్తుపెట్టుకోండి, మెస్సీ అలా కేకలు వేయలేదు. ఆ కోపంతో ఏం చేస్తుంది చెప్పండి? పెద్దగా కేకలు వేస్తుంటారు. ముష్కరులు అంటే వాళ్ళు ముష్కరులు అంటే మూర్ఖులు అని అర్థం. మెస్సీ అలా వచ్చేది. మీలో ఈ లక్షణాలు ఉన్నాయో చూసుకోండి. పెద్దగా కేకలు వేస్తూ ఆ యొక్క చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడ్డారంట. స్టెఫెను మీద పడి రాళ్ళు తీసుకొని ఏం చేశారు చెప్పండి? కొట్టి నీలో ఈ లక్షణాలు ఉన్నాయో చూసుకో. నువ్వు కూడా ఎవరొకరి మీద అలా పడుతున్నావు, నువ్వు కూడా ఎవరొకరి మీద అలా కేకలేస్తున్నావు, కోపంతో హింసతో వాక్యమును విని దాన్ని బేగొననే వారి పరిస్థితి. వింటారు, మాట అంటే పండేరు వాళ్ళు ఎన్నైనా అనొచ్చు, విద్యలు పడాలి. కళ వాళ్ళంటే మాత్రం ఏం చేయాలి చెప్పండి? మరి స్టెఫెను చెప్తే ఏం చేయాలి? పడలేకపోతున్నారు. వాళ్ళు మాత్రం ఆయన మైజిబుల్ అన్నారు, దయ్యం బట్టి వారు ఎన్నైనా అన్నారు. ఆయన ఈయనేమో మంచి మాటలే చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ముష్కరం అంటే వీళ్ళన్నమాట. రాళ్ళతో కొట్టి ఏం చేశారు చెప్పండి? చంపేశారు. కానీ ఇక్కడ వాక్యములు దైవని వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? మెస్సీని చూస్తున్నాడు. తర్వాత అతడు మోకాళ్ళుని వారి మీద పాపం మోపకమును గొప్ప శబ్దంతో పలికిను. వారి మీద పాపాన్ని మోపకు రాయరా అని గొప్ప శబ్దంతో ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. అయ్యా, వీళ్ళు ఇప్పుడు నన్ను చంపి పాపం చేస్తున్నారు, వీళ్ళు క్షమించవా? ప్రేమ అంటే ఎదుటి వారి యొక్క పాపములు క్షమించేదే ప్రేమ. ఎదుటి వారి పాపాలు హృదయంలో పెట్టుకునేది కాదు ప్రేమ అంటే. ఎదుటి వారి పాపాలు హృదయంలో పెట్టుకొని కక్ష పెట్టుకొని సాధించేది కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే క్షమించేది. స్టెఫెను ఏం చేశాడు చెప్పండి? వాళ్ళు క్షమించమని అడిగారా? అడగకపోయినా క్షమించాడు. వాళ్ళు అడుగుతారని పుస్తకంలో వాళ్ళు చేస్తుందే కరెక్ట్ అనుకున్నారా? అర్థమైందా? అలా అనుకున్నారు. మా వాక్యం తెలుసు, మెస్సీ కరెక్ట్ కాదు, వ్యవహారం కరెక్ట్ కాదు అనుకుంటున్నారు. అలా అనుకుంటూ కరెక్ట్ అనుకుంటున్నారు. అది చేసింది ఆయన చంపడం కరెక్ట్ అనుకుంటున్నారు, మెస్సీని చంపడం కరెక్ట్ అనుకుంటున్నారు, పరిశుద్ధాత్మ ఎదిరించడం కరెక్ట్ అనుకుంటున్నారు, అలాగే హింసించడం కరెక్ట్ అనుకుంటున్నారు. అలాగే కోపగించుకొని మండిపోయి పళ్ళు కాలని కరెక్ట్ అనుకుంటున్నారు. ఒప్పుకోట్లా. అదేనా? అవన్నీ ఎవరు ఒప్పుకున్నారు? ఎవరు క్షమించారు? స్టెఫెను. హల్లెలూయా. వాళ్ళు చెయ్యబెట్టలేదు, అది పాపము, క్షమించరా. వాళ్ళు ఎదిరిస్తున్నారు, అది పాపము,
క్షమించయా, వాళ్ళు హింసిస్తున్నారు, అది పాపము, వాళ్ళు క్షమించయా. వాళ్ళు కోపం పెట్టుకుని పళ్ళు కొడుకుతున్నారు నన్ను చూసి, మండి పడిపోతున్నారు నన్ను చూసి, గుడ్లు ఎలా చూస్తున్నారు వాళ్ళు ఆ పాపాన్ని క్షమించయా. ఓ నా మీద పెద్ద కేకలేసి దూకేస్తున్నారయ్యా, పైన పెద్ద పెద్ద అరుగులు ఊరంతా ఏర్పడేలాగా, అక్కడ చుట్టుపక్కల ఏర్పడేలాగా అరుస్తున్నారయ్యా, క్షమించు. రాళ్ళతో కొట్టి నా మీద రాళ్ళు విసిరేస్తున్నారయ్యా, క్షమించు. అందుకని ముష్కరుడు వలె ఉండకూడదు నీ ప్రవర్తన, స్తెఫను వలె ఉండాలి. స్తెఫను చూడండి, ఓ ప్రేమ కలిగి మాట్లాడాడు, ప్రేమ కలిగి చెప్పాడు, ప్రేమ కలిగి బోధించాడు. కానీ ఎక్కడ స్తెఫనులో ఎక్కడ కూడా చెల్లెక్కకుండా ఉండడం కానీ, ఎదిరించడం కానీ, హింసించడం కానీ, కోపగించుకోవడం కానీ, పెళ్లి కొరకడం కానీ, ఏమండి కేకలు వేయడం కానీ, రాళ్ళతో కొట్టి చంపడం కానీ స్తెఫనులో లేదు. ఎక్కడైనా అది ముష్కరులు చూస్తే సహజంగా ఏమవుతుంది, కోపం వచ్చారు. స్తెఫనుకి ఏమైనా వచ్చిందా? ఏమైనా చేశారా? కాబట్టి నువ్వు ఆలోచన చేయాలి. ముష్కరుల వల్ల భక్తి చేయొద్దు. నువ్వు వాళ్ళు భక్తి చేస్తున్నారు వీళ్ళు, కానీ దైవం లేదు. వాళ్ళు దైవనాల్సిందినే వాక్యాన్ని చెయ్యబడదు, వాక్యాన్ని ఎదిరించుకుని లోబడడం. తెలిసి వాక్యం అంతా లోబడ్డం లేదు వాళ్ళ జీవితంలో. లోబడితే ఈ రోజుల్లో ఫీల్ అయిపోతాం, మరి ఈ రోజు తగ్గిపోద్ది, మళ్ళీ భక్తిపూర్వం అనుకోలేము. లోపడకూడదు, మనం తక్కువైపోతాం, మనకి ఇల్లు ఉండదు, మనకి ఆ స్వభావం మనం లోపడకపోవడం, హింసించడం, కోపం, ఒళ్ళు వడకడం, వెండిపడిపోవడం, ఆకలిస్తూ చేతులు ఏదంటే అది చేయనుకో చేతితోటి బాధేయడం, గేదెలు బాధినట్టు బాధం అదేనా. లేదా చేతులు ఏదుంటుంది కుట్టేయడం, చేతులు ఏదుంటుంది విసిరేయడం, చేతులు కుర్చీ ఉంటే కుర్చీ పెట్టేయడం బాడకేసి. ఆ కోపంలో వాళ్ళు ఏం చేస్తుంటారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ఆ కోపం అనేది ఏం చేస్తుంటే మనిషిని ఏ చెడు కోల్పోయేలాగా చేస్తారన్నమాట. మంచి చెడు తెలిసిపోయిన చేస్తే అప్పుడు అంటారు, కోపంలో నేను అలా అనేసానండి, కోపంలో అలా చేసేసానండి, కోపంలో అలా కొట్టేశానండి, కోపంలో మా ఆవిడ అలాగా అనేసానండి. అలాగా కోపం ఏం చేస్తుంది చెప్పలేదు. నేను పాపం చేసేలాగా బైబిల్ ఎత్తు కోపపడు కానీ పాపం చేయకూడదు. వీళ్ళు ఏం చేశారు చెప్పండి? అసలు వీళ్ళు కోపడకూడదు. ఎందుకంటే సహించాలి. వీళ్ళు ఇంత బోధన ఏం చేయాలి? ఇతను కూడా చెప్పాడు, అతను నేను కూడా చెప్పాడు, అతను రక్షించబడాలని చెప్పాడు, రక్తం కింద రావాలని చెప్పాడు. ఇతను కూడా చెప్తే సహించాలి కానీ కోపం పెట్టుకున్నారు. అదేంటది? అందువల్ల నీ జీవితం ముస్కున్న జీవితం అనే ఉండేవాడు. ఆలోచిస్తూ మెస్సి ఎక్కడైనా వాళ్ళు చేశారా? ఎక్కడైనా మరి నేను మెస్సీ నమ్మాను, మెస్సీ బిడ్డని, నేను భక్తిపూర్వాన్ని, నా వల్ల ఎవరు లేరు, నా అంత తీవ్రత ఎవరు లేరు అని అనుకుంటానే. మరి ఇవన్నీ నీలో ఉంటే నీ ముష్కరుల యొక్క స్వభావంతో ఉన్నారే తప్ప వాళ్ళు కూడా అదే విధంగా నడిచారు. కాబట్టి పురాణా ఆలోచించేయని. ముష్కరులు క్షమించిన వాడు స్తెఫను. వాళ్ళ పాపాలు క్షమించబడిన స్తెఫను ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. అలాగే నువ్వు ఏర్పడడానికి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. వాళ్ళ పాపాలు వాళ్ళ మీద మోపొద్దునాయా. నీ విషయంలో నేను పాపం చేస్తున్నారు అనుకోండి, నయా వాళ్ళు నా మీద కోపగించుకొని పళ్ళు జరుగుతున్నారయ్యా, వాళ్ళ అది పాపమయ్యా, ఆ పాపం వాడు మేము మోపొద్దు నాయన, క్షమించిన ఆయన. మెస్సీ ఎలా చేశాడా లేదా? పళ్ళు దొరికాడా నిధుల మీద? నువ్వు అలా ఉండద్దు, దేవుడిగా ఉండు, సాత్వికుడిగా ఉండు. హల్లెలూయా. మెస్సీ వలె నెమ్మదస్తుడిగా ఉండు. నేను చూసినప్పుడు అంటారు,
మెస్సీలాగా గొర్రె పిల్ల, ఎంత సహనము. అందుకనే నీ ఒక సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఇక్కడ చూడండి, వాళ్ళు ఎలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు, ఆ ముష్కరులు ఎలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు కూడా. స్టెఫెనుకి ఎలాంటి సాక్ష్యం ఉందో నీ గురించి కూడా స్టెఫెను చెప్పుకోవాలి తప్ప ముష్కరులు చెప్పుకోరు. అవి ఒక ముష్కరులు కాబట్టి చెప్పుకోరు. స్టెఫెను వల్ల మెస్సీని చెప్పుకోవాలి. ఇలాంటి మెస్సీలో ప్రపంచం అంతా కూడా అనేక మంది ఆయన విశ్వసించడానికి కారణము శిలువ దగ్గర ఆయన చూపించిన సహనము, ప్రేమే, క్షమ. అదే ప్రపంచంలో అనేక మందిని ఆకర్షించింది. గతంగా భయంకరమైన కోపిష్ఠులు క్షమించాడు ఆయన, హింసించిన వారు క్షమించాడు. అదే ప్రపంచంలో అనేక మంది అందరూ కూడా అలా ఉంటే ప్రపంచం ఎంతో శాంతియుతంగా ఉంటుంది అన్నాడు ఆయన. ఆయనలాగా స్టెఫెన్ లాగా ఉంటే, ఒకరినొకరు క్షమించుకుంటూ ఉంటే ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉంటుంది. ఆ ఇళ్లలో అందరూ కూడా శాంతియుతంగా ఉంటారు. స్టెఫెన్ లాగా ఉంటే నువ్వు ఇంట్లో వాళ్ళు ఎవరో నీ యొక్క ఇంట్లో భర్త, భార్య, పిల్లలు ఎవరో ముష్కరులా ఉన్నారనుకోండి, నువ్వు స్టెఫెన్ లాగా ఉంటు, క్షమించంటే అక్కడ శాంతిగా ఉంటుంది. నువ్వు కూడా ముష్కరులాగా మారిపోయావు అనుకో, ఆ ఇల్లు ఎలా కూడా చెప్పండి, గొడవలే గొడవలు, రోజు గొడవలే గొడవలు. నా కావిడ వాళ్ళ ఆయనతో పాటు వెళ్తుంటుంది, వెళ్తుంటారు కానీ ఎప్పుడు ఎవరితో గొడవ పెట్టుకోవడం తెలియదండి. ఆయన గొడవ మనిషి అండి. ఎందుకంటే అక్కడ అందరితో గొడవలు పెట్టుకోవడం చూశారు కాబట్టి మీకు ఆ పేరు పెట్టారు. బైబిల్లో ఉంది, జగడాల మారని, కలహప్రియులని అలా పేరు. నువ్వు అలా కాదు, ఆయన పేరు సమాధానకర్త. నువ్వు కూడా సమాధానకర్త పేరు తెచ్చుకో. ఎక్కడ అందరూ సమాధానం. ఆ ఇంట్లో అందరూ కూడా సమాధానం ఉంటారు. సమాధానం. అందువల్ల నువ్వు ముష్కరుడిగా ఉండదు సుమా, నువ్వు ప్రమాదంలో పడిపోతావు. అలా ఉంటే నీలో ఈ లక్షణాలు కనుక విడిచిపెట్టకపోతే నువ్వు ఆయన బిడ్డలను చెప్పుకుంటూ ఆయన యొక్క వర్తమానాన్ని విశ్వసిస్తూ ముష్కరుడి వల్ల నువ్వు ఉన్నావేమో, జాగ్రత్త, ప్రమాదంలో పడతావు. స్టెఫెను వల్ల నువ్వు ఉండాలి. ముష్కరుడు అంటే తనకన్నీ తెలుసు అనుకుంటాడు, ఎవరికేమి తెలియదు నాకే తెలుసు అనుకుంటాడు ముష్కరుడు. అర్థంగా నేనున్నాను, నాకు నేను ఎవరికి తెలియదు నాకే తెలుసు అని నేను అనుకోను. కారణం ఎందుకనంటే ఆయన ఎప్పుడు కూడా బయలుపరుస్తుంటే తెలుస్తుందే తప్ప ముందే అన్ని తెలిసిపోయింది అనుకోండి, నాకు అన్ని తెలుసు అని అనుకోవచ్చు. కానీ ఆయన జీవిత ప్రయాణంలో ఎప్పటికప్పుడు వినోదాలంటారు, అంతకంతకు వెలుగు తేజు నిన్ను అన్నారు. 96 నుండి చూస్తున్నాను, అంతకంతకు వాక్యం ప్రకాశిస్తూ వస్తాం. అందువల్ల ముష్కరులు ఎలాంటి వాళ్ళు చెప్పండి, ఇలాంటి వాళ్ళ పర్లోక రాజ్యం ఉండదు. కాబట్టి నువ్వు ముష్కరులు ఉన్నావేమో, మూర్ఖుడు ఉన్నావేమో, ఇక మాట మీద మూర్ఖుడు అంటే వాళ్ళు యుద్ధబోధ చేస్తుంటే ఎంటులా మూర్ఖుడు అంటే ఏం చేస్తాను చెప్పండి, చెప్తూ ఉంటే చెప్పేకోళ్ళు ప్రారంభిస్తుంది. అక్కడ చెప్పేకోళ్ళు మొట్టమొదటి ఏం చెప్పండి, చెప్తుంటే చెవి చెప్పుకున్నాడు, చెప్తున్నాడు అయినా కానీ స్టెఫెను అన్నాడు, ఎదిరించాడు. చెప్పదు ఎదిరించాడు. అయినా స్టెఫెను చెప్తున్నాడు, చెప్పు ఇంచుగా ఆరంభించాడు. అయినా స్టెఫెను చెప్తున్నాడు, అని కోపగించుకొని పడుకోవడం ఆరంభించాడు. స్టెఫెను చెప్తున్నాడు, కేకలేశాడు. స్టెఫెను చెప్తున్నాడు, రాళ్ళతో ముందు చెప్పేశాడు. చూడండి వాడు స్వభావం ఎక్కడ దాకా వచ్చింది. వాక్యములకు చెవి ఎగ్గడం దగ్గర నుండి, చెవి ఎగ్గడం అలాంటి లోపడకుండా ఉండడం దగ్గర నుండి చూడండి. ముష్కరుడి యాత్ర ఎలా ఆరంభమైంది, వాక్యములకు చెవి ఎగ్గకుండా ఉండడం ఆరంభమవుతుంది. మొట్టమొదట ఏంటంటే యుద్ధంలో మాట విన్నాం, ఎవరేం చెప్తున్నాడు అక్కడ ఆరంభమైంది. మొట్టమొదటి వినకుండా ఆరంభమైంది, నమ్మకుండా ఆరంభమైంది. తర్వాత స్టెప్ బై స్టెప్ ఎదిరిస్తూ ఉంటాడు, తర్వాత హింసిస్తూ ఉంటాడు, తర్వాత
కోపం పెట్టుకుని మండిపోతా ఉంటాడు, పొల్లు కొడుకుతూ ఉంటాడు. పొల్లు కొడుకుని దాటించాడంటే తర్వాతకి కేకలేయడం ఆరంభిస్తాడు. ఇక అక్కడి నుంచి ముష్కరులు అర్థం చేసుకోవడం, ఇంకా తర్వాత ఏదో చేయడం ఆరంభిస్తాడు. అది యొక్క స్వభావం. అది ఒకవేళ నీలో కూడా అలాంటి స్టెప్ బై స్టెప్ ఉంటుంది. కొన్నిసార్లు ఎవరితో మాట్లాడితే చెప్తున్నాను నమ్మడదు. గదైనా కొంతమందికి ఈ క్షణంలో జరుగుతుంది. అతడు తెలిసిపోతా ఉంటాడు. ఒకసారి నేను పరిచయకు వచ్చిన కొత్తలో నేను విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర నాతో పాటు ఎవరో ఉన్నారు. అప్పుడు అక్కడ ఒక అతనికి వాక్యం చెప్తున్నాడు. నాతో పక్కన నాతో ఉన్నప్పుడు అబ్బాయి చెప్తున్నాడు. అసలు చెప్తుంటే వినడం లేదు. నేను అన్నాను, అతడు ముష్కరుడు, అతను జోలికి వెళ్ళొద్దన్నాను. వేడతడు తను తెలుసనే స్వభావంతో ఉన్నాడు. వేడతడు నచ్చితే చేస్తాను, లేకపోలేదు. అతను స్వభావం ఉంది. నేను చెప్పినా తను అనుకున్న ప్రకారం వెళ్ళిపోతాడు తప్ప ఇదే టైపు కాదు. అతను తను ఎలా చేయాలనుకుంటాడో, తను ఎలా ఊహించుకుంటాడో, తను కరెక్ట్గా చూపించుకుంటా అతను వెళ్ళిపోతాడు తప్ప చేయలేదు. వెళ్ళాడు అతను. వద్దు అతను జోలికి వెళ్ళొద్దు, అతను అలా వదిలేసేయి అంటే మా పక్కన ఊరుకోలా. అన్నీ ఏదైనా చెప్తున్నా అన్నాడు. అలా కనపడుతుంది ఎలాగని చెప్తున్నాడు. లేకపోతే కాపు తెచ్చుకొని స్టేషన్లో పెద్దకి ఆకలేసాడు. డబ్బు గుద్దేశాడు. డబ్బైనా అంతలోనే అలా స్పీడ్ అయిపోయారనమాట. చాలా వేగంగా ఉంటారు వాళ్ళు ముష్కరులు. అంతలోనే బాగుంటారు. అంతలోనే నిన్ను నమ్మరు, నీ మాటలు నమ్మరు, నిన్ను ఎదిరిస్తారు. ముష్కరులు ఇప్పటివరకు బాగానే ఉండరయ్యా, ఇంతవరకు బాగానే మాట్లాడుతున్నాడయా, బాగానే ఉన్నారు, ఇప్పటివరకు బాగానే మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు. అంతలోనే అవిశ్వాసం బయలుదేరింది. చెయ్యకుండా నమ్మడం లేదు, చెయ్యకుండా లేదు, ఎదిరించడం, చెప్పండి ఎదిరించడం, హింసించడం, కేకలేసుకోవడం జరిగిపోయాయి. అప్పటి వరకు బాగానే ఉన్నాడు. ముష్కర స్వభావం, నిష్కరమైన ఆత్మది. అది నీ మీద పని చేయకుండా జాగ్రత్త చూసుకో. సౌలు కొన్నిసార్లు బాగానే ఉండేవాడు. ఒకవేళ ఆత్మ వచ్చేసినప్పుడు మాత్రము ఎవరి మాట విండి. ఇంకా నీవు అంటే నీ మీద ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. ఇంతకుముందు నువ్వు నామని బాత్రూమ్ పొందావు, అది ఎదురుపెట్టి వెళ్ళిపోయింది, మరలా వస్తా ఉంటుంది మీదకి చుట్టంలాగా వచ్చి నేను పనిచేసి మళ్ళీ వెళ్ళిపోతుంది. అది జాగ్రత్త. అందుకని ప్రార్థన వీటన్నిటికీ నిన్ను తగ్గించుకుంటూ ప్రార్థన చేసుకోవాలి. తగ్గించుకుంటూ సౌకర్యం ఎలా చేశాడు చెప్పండి. నాలో ఏ మంచి లేదయ్యా, సమాజంలో సహోదరులందరికంటే నేను అనుకున్నాను ఆయన. ప్రతి విషయంలో తగ్గించుకుంటూ ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. అందువల్ల పిల్లారా, అందువల్ల స్తెఫను వలె నువ్వు ఉండు. స్తెఫను వలె నీ జీవితంలో ఎవరైనా ముష్కరులు ఎదురు కావచ్చు. నీ జీవితంలో ఇలాంటి ముష్కరులు నీ ఇంట్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, నీ ఇంటి వెనక ఉండొచ్చు, ముందుండొచ్చు, ఇంటి ముందు ఉండొచ్చు, ఇంటి వెనక ఉండొచ్చు. నువ్వు చేయవలసింది ఒకటే, క్షమించిన ఆయన, వారి పాపాల వాళ్ళ మీద మోపొద్దున ఆయన అని ప్రార్థన చేయని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించమంటివి యేషువా, నీ నామమున యేషువా, యేషువా. ప్రార్థించమంటివి యేషువా, నీ నామమున యేషువా, యేషువా. ప్రార్థించమంటివి వాక్యమును వీరి దాన్ని గైగొనేవాడు స్తెఫను. అందుకని స్తెఫను ఏం చేశాడు చెప్పండి. గైగొన్నారంటే అతడు క్షమించాడు.
ఇది ప్రతిపీడి చేయలేదు, ప్రతిగా ఎదిరించలేదు, ప్రతిగా హింసించలేదు, ప్రతిగా కోపడలేదు, ప్రతిగా కేకలు వేయలేదు, ప్రతిగా ఏ చెడు చేయలేదు. అతడు వాక్యములు దైవం ఉన్నాడు. అది మెసేజే చెప్పాడు. మెసేజ్ హింసి నువ్వు ఎవరిని హింసించొద్దని చెప్పాడు. స్టెఫెన్ అదే చేశాడు. నువ్వు వాక్యాన్ని నమ్మమని చెప్పాడు, నమ్మాడు. ఎవరిని ఎదిరించొద్దని చెప్పాడు, పరిశుద్ధాత్మని ఎదిరించలేదు. స్టెఫెన్ నువ్వు స్టెఫెన్ మెసేజ్ చెప్పండి, కోపమును మాను అని చెప్పాడు. స్టెఫెన్ ఆ సమయంలో ఎంతో కోపం వస్తుంది, కానీ కోపం లేదు. స్టెఫెన్లో ఏమో చెప్పండి, కోపం లేదు, మండిపట్టు లేదు. మెసేజ్ చెప్పింది కోపం ఉండకూడదంటే, పని కొరకొద్దంటే, మండిపోవద్దంటే అదే పాటించాడు స్టెఫెన్. అలాగే నువ్వు ఎవరిని కూడా మ్యారేజ్ చేయొద్దు, నువ్వు క్షమించమని చెప్పాడు, అదే చేశాడు. క్షమి ఇప్పుడు వాక్యం వాడు ఎవరు చెప్పండి, స్టెఫెన్. మరి తనకు వాక్యం ఏదో తెలుసు కానీ దైవం ఉండలేదు. ఇక్కడ వాక్యం తెలుసు, దైవం ఉంటున్నాడు. ఇక్కడ వాక్యం తెలుసు కానీ దైవం ఉండలేదు. కోపడకూడదంటే కోపడుతున్నాడు, కేకలేకూడదంటే కోపంతో కేకలేసేస్తున్నాడు, హింసించకూడదంటే హింసిస్తున్నాడు. ఈ స్టెఫెన్ మిమ్మల్ని హింసించు వారి నిమిత్తం ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేసి తప్ప హింసించారు. అందువల్ల మీరు వాక్యం విని దైవంలో వ్యక్తులైతే స్టెఫెన్లా ఉంటారు. వాక్యం విని దైవంలో వ్యక్తులు అనుకో ముస్కరులా ఉంటారు. కాబట్టి ఏ విధంగా ఉండవని ఆలోచన చేసుకో. అందుకని ఆ పాపంలో క్షమించినటువంటి స్టెఫెన్ చూడండి పిల్లారా, ఆకాశం తెరవబడి ఇవన్నీ అతడు చూశాడు. అతడు నిద్రించాడు. అతడు మెస్సీ యొక్క రాజ్యంలో అతడు స్థానం సంపాదించుకున్నాడు. ఈ ముస్కరులు అయితే ప్రపంచం ఇక్కడికి చెత్తపట్టబడ్డారు. కాబట్టి ముస్కరుడుగా బ్రతుకుతున్నావేమో, ముస్కరాలుగా ఉన్నావేమో, నీ లక్షణాలు అవి కనబడుతున్నాయేమో, సమాజంలో సహోదరుల పట్ల నువ్వు ముస్కరుడిగా ప్రవర్తిస్తున్నావేమో. స్టెఫెన్ ప్రవర్తించు. స్టెఫెను హితము చెప్పాడు, స్టెఫెను క్షమించాడు. వాళ్ళ పాపాలు వాళ్ళ మీద గొప్ప జాలి ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ సాక్ష్యాన్ని నువ్వు సంపాదించు. హల్లెలూయా. చూడండి 1 యోహాను 3వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. క్షమించండి, యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసినటువంటి 3వ పత్రిక చదవడమ్మా. పెద్దనైనా నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన భార్యలకు సొమ్మని చెప్పి వ్రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధించిన ప్రకారము నీవు అన్ని విషయములను వర్ధించు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించున్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు. కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించుతుంది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారు. వీటికంటే నాకు ఎక్కువైన సంతోషం మరొకటి ఆయన ఎవరైనా నీ గురించి నాకు చెప్పాలి. వివాహానికి వచ్చి గాయ గురించి ఏమని ఆ యొక్క సోదరు నుంచి చెప్తున్నారు. గాయని ఇలా సత్య ప్రవర్తనగా అనుసరించి నడుస్తున్నాడయా అని వాక్య ప్రకారం నడుస్తున్నాడని చెప్తున్నారు. నీ గురించి కూడా ఒక స్టెఫెన్ గారు నడుస్తున్నాడు, లేకపోతే ఒక ఏమంటే మంచి ప్రార్థనా పరుడుగా ఉంటాడు, చాలా ఓర్పు కలిగి ఉంటాడు, హింసించి వారిని క్షమించి ప్రార్థన చేస్తాడు, అంత చాలా విశ్వాసం కలిగిన వ్యక్తి అని నీ గురించి సహోదరులు చెప్పాలా, సాక్ష్యం ఉండాలి నీకు. అలా కాకుండా నీ గురించి అయ్యో ఆమెకి ఈయనతో ఆయనకి ఆమెకి చాలా వినడండి మన మాట వినే రకం కాదండి బాబు. ఆయన చెప్పింది మరి వాక్యం వాళ్ళ వాక్యం చెప్పింది ఏంటి ఆయన తను ఏదైతే మరి పరిశీలన అలాగే వెళ్ళారు కదా, వాక్యం చెప్పింది విన్నానా వెళ్ళలేదు.
చెప్పిన వాక్యాన్ని నమ్మలేండి ఆయన హింసిస్తాడండి బాబు. పైకి అలా ఉంటాడు కదండి బాబు, చాలా హింసిస్తాడు. చెప్పండి రకరకాలు హింసిస్తాడు. మాట్లాడు, ఇంటికి రాదు, పట్టించుకోడు. నీ గురించి సాక్ష్యము హింసిస్తున్నావనే సాక్ష్యాన్ని సంపాదించుకోవద్దు. సహోదరుని గురించి మంచి సాక్ష్యం ఇచ్చేలాగా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకో. అరేయా నేను బాగానే ఉంటానని కోరు. నీ సాక్ష్యం ఉండాలి. సమాజంలో ఏమన్నా చెప్పండి, నీకు నీ కుటుంబంలో వాళ్ళు నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. నీ భార్య, నీ భర్త, నా భార్య మంచి ప్రార్థనా పరురాలు, నా భర్త మంచి ప్రార్థనా పరుడు, ఆయన మంచి సహనం ఎక్కువ, ఓర్పు ఎక్కువ. అసలు కోపం అనేది ఆ యొక్క ముష్కరులాగా కోపం ఉండదు. ఆయనకి మండిపాటు పళ్ళు పడకడం, కేకలేడు, చాలా మంచి భక్తుడు అని గురించి సాక్ష్యం ఇవ్వాలి. ముష్కరుడైన సాక్ష్యం ఇవ్వకూడదు. ఆయన ఇంటి ముష్కరుడు బాబు. ఈ లక్షణాలన్నీ ఆయన ఉన్నాయండి. నువ్వు చెప్పేదంతా కరెక్టే. నేను వింటున్నాను కానీ ఇంటికెళ్ళి ముష్కరులాగా రాకున్నావు. నువ్వు చెప్పేది కరెక్ట్ అండి. ముష్కరులాగానే ప్రవర్తిస్తున్నావు. వాక్యం వింటున్నావు, ఇంటికెళ్ళి ముష్కరులాగా ఉంటున్నావు. దయగొట్టలేదయ్యా మేము ఎవరు కూడా ఒకరు క్షమించుకోవట్లేదు. అలాంటిది తెచ్చుకోకండి. అలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకుంటే ప్రమాదంలో పడిపోతాం. అరేయా బైబిల్లో వాళ్ళు జీవించిన వాళ్ళ ప్రవర్తన చూడండి. సత్య ప్రవర్తన గురించి సాక్ష్యముగా బహుగా సత్యము అంటే వాక్యముగా ప్రకారంగా ప్రవర్తించుట, ఓర్పు, సహనము, ప్రేమ. అందుకని ఆయన చూస్తే ఏళ్ళు గుర్తుకు వస్తున్నాడు. ఆయన సహనాన్ని చూస్తే, ఇది చూస్తే పితరులందరూ గుర్తుకు రావాలి. నీ విశ్వాసాన్ని చూస్తే అపరాలు గుర్తుకు రావాలి. నీ సహనాన్ని చూస్తే ఏళ్ళు గుర్తుకు రావాలి. అదేవిధంగా నీ ప్రేమను చూస్తే దావీదు గుర్తుకు రావాలి, ఇస్సాకు గుర్తుకు రావాలి. యోసేపు ఆ స్త్రీల విషయంలో నీ ప్రవర్తన చూసేప్పుడు యోసేపు గుర్తుకు రావాలి. యోసేపు లాంటి ఆయన అసలు యోసేపులా ఉంటాడా? నీ గురించి సాక్ష్యం కాదు, నీ గురించి అది నీతి లాంటిదయ్యా. అమ్మే అలాగే కాదు నీ గురించి. కాబట్టి పిల్లారా చూడండి, ఈ చివరి సమయంలో మన పనిలో వచ్చిన ఒకసారి చూడండి. దేవేత్రియు అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందిన వాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇస్తున్నాము, మా సాక్ష్యం సత్యమైన దేవుడు. ఇక్కడ చూడు, ఇద్దరు సాక్షులు ఉన్నారు. అతను సాక్షి అయిపోయి ఎవరు చెప్పండి? ఇంకొక సాక్షి ఇంకోరు ఉన్నారు, ముష్కరులు. వాళ్ళ లక్షణాలు ఏంటో మనం చూసాం. వాళ్ళ ఇష్టం, వాళ్ళు కీడు చేసే స్వభావం, ఇద్దరు క్షమించే స్వభావం. కాబట్టి రెండిట్లో నువ్వు ఏది కలిగి ఉన్నావు ఆలోచించే. నీ జీవితం ఎలా ఉంది ఆలోచించే. నువ్వు ఏ సాక్షి ముష్కరుడైన సాక్ష్యాన్ని సంపాదించుకున్నావు. ఆయన ముష్కరుడయ్యా అని సాక్ష్యాన్ని సంపాదించుకుంటున్నావా? ఆయన స్టెఫెన్ లాంటి వాడయా అని సాక్ష్యాన్ని సంపాదించుకుంటున్నావా? అందుకని నువ్వు స్టెఫెన్లా ప్రవర్తించావు అనుకో, స్టెఫెన్ లాంటి వాడిని సాక్ష్యం తెలుపు. ఇతని గురించి ఎప్పుడు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటాడయా. అతను సమయం దొరికితే చాలు వచ్చి మందిరంలో ఎవరు వచ్చినా రాకపోయినా వచ్చి ఆ మందిరంలో ఆ రోజంతా కూర్చొని సమాజం గురించి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటాడయా. అందరూ క్షమించిన ఆయన, రక్షించిన ఆయన. నువ్వు ఏనాడైనా సాక్షి సంపాదించుకున్నావా? అతను ప్రార్థనాపరుడైన సాక్ష్యం ఉందా నీకు? అసలు విశ్వాసం కలిగిన సాక్ష్యం ఉందా? హల్లెలూయా. మన ఆయన అంటున్నాడు, నేను పాస్టర్ గారింటికి ఎప్పుడూ నేను కానీ రాసుకుంటూ కనపడతాడు ఆయన, బైబిల్ చదువుకుంటూ కనపడతాడు ఆయన. చాపేసుకొని ఎప్పుడు కూర్చొని ఆ విధంగా నువ్వు ప్రార్థన చేసుకుంటూ రాసుకుంటూ ఉంటాను. ఆ రాసుకొని కూర్చొని రాసుకొని నరాలు కూడా పట్టేసి పట్టినా పర్వాలే. అదేగా ఒక సాక్ష్యం నీకు ఉండాలి. చాలాసార్లు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థించి ప్రార్థన కనిపెట్టడం. నువ్వు అలాంటి సాక్ష్యాలు సంపాదించుకుంటే కోపిష్టని పేరు తెచ్చుకోగా, సహనం లేని వాడిని పేరు తెచ్చుకోగా, కేకలేసి తల్లేసేవాడు గుద్దేసేవాడు పేరు తెచ్చుకోగా, రౌడీని పేరు తెచ్చుకోగా, గోండాని పేరు తెచ్చుకోగా. గోండా ఎవరు? హత్య చేసేవాడిని గోండా అంటే. అందరూ తను బెదిరిపోవాలనుకుంటాడు. తను వస్తా ఉంటే పారిపోవాలా, బెదిరిపోవాలా, ఇళ్లలో దాక్కోవాలా,
అలా అనుకోవాలనుకోవద్దు. ప్రేమ ప్రేమ ప్రేమ. చూడండి 5వ వచనం, ప్రియా వారు పరదేశులైన సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసినదల్లా విశ్వాసతగినట్టుగా చేయించున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘం దగ్గర సాక్ష్యం ఇచ్చింది. నీ ప్రేమను గురించి సహోదరులందరికీ సాక్ష్యం ఇచ్చారంట. వారి ప్రేమను గురించి ఎంత ప్రేమ కలిగిన వారా, చాలా ప్రేమ కలిగిన వారా బాబు ఆయన సాక్ష్యం ఇచ్చారు. అంతే అంతే అలా సాక్ష్యం ఇవ్వాలి కానీ అది బాబాయ్ ఆయన కోపాన్ని మనం చూడలేమండి బాబాయ్ అని సాక్ష్యాన్ని ఇవ్వకూడదు. ఎందుకన్నానంటే చూడండి, ఆ కోపం వల్లే వాళ్ళు క్రియలకు దూరం అయిపోయారు. కోపం నీతిని నెరవేర్చదండి. ఈ మాట నేను చివరి వరకు చెప్తా, ఎంతవరకు భూమి మీద ఉంటాను అంతవరకు చెప్తా. ఎందుకంటే దీని వల్ల చాలా మంది పరలోకాన్ని పోగొట్టుకున్నారు. కోపంలో వాళ్ళు ఏం చేస్తారో తెలియక ఇంక మాట వినరు. ఆ కోపం వచ్చినప్పుడు పట్టుకొని లాగినా వినరు, పట్టుకు పీకినా వినరు, ఆగమని ఆగరు, ఆత్మని ఆపరు, తాకలాత్మని ఆపరు, ఎవరి మాట వినరు అనమాట. అతి భయంకరంగా మారిపోయి ఉంటారు అనమాట. వినలేక చేసేది పాపమన్నా తప్పన్నా ఒప్పన్నా ఏమి ఒప్పుకోరు. ఆ కోపం అనేది అతను అంత భయంకరంగా పనిచేస్తుంది. అందుకనే దాన్ని వదిలేయండి, అది చాలా ప్రమాదకరమైంది. ఏదైనా చిన్న చిన్న కోపాలు కలిగినా పాపం మాత్రం చేయకూడదు. ఒకవేళ కోపం ఉన్నా సూర్యాస్తం చిన్నప్పుడు ఏమైపోవాలి చెప్పండి, పోవాలి తప్ప 10 మందికి రోజులు తరబడి. ఒక ఆయన ఉన్నాడు, ఏదైనా చిన్న కోపం పడుకున్నాడు, పొద్దుగా సాయంత్రం వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవాలి. వాళ్ళని పలకరించేస్తారు, మాట్లాడతారు. 10 మంది అలా ఉండరు. ఆ కోపం పెట్టుకుని 6 రోజులు 10 రోజులు ఆ ఇల్లు వాళ్ళకి పోయిపోయారు. బాధపడుతున్నావన్నా, బాగలేదన్నా ఆ కోపం పెట్టుకుని విచారించరు. మంచాన్ని పడిపోయి ఉన్నారన్నా పట్టించుకోరు. కోపం పంతం నాగే జల్లాల స్తపనం చేసే వాళ్ళని క్షమించాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇంట్లో కూడా అంతే, ఆవిడ దగ్గర బాగాలేకపోతే ఏం పట్టించుకోడు. బయటికి వెళ్ళి ఏమైనా త్యాడు, ఏమైనా చేయడు. అలాగే ఉండాలి. దేవుడు శిక్షిస్తున్నాడే, అలాగే ఉండాలి. ఇలా ఉండేవాళ్ళు ఉంటారు ముష్కరులు, హింసించే ముష్కరులు. అంటే బాగాలేకపోతే పట్టించుకోకుండా ఉండే హింసే. అలా హింసించే ముష్కరులు ఉంటారు. వాళ్ళు కావాలనుకుని వాళ్ళతో బాగా మాట్లాడేవి రాసుకుంటూ తిరిగావు కదా, నన్ను సైడ్ వేసావు కదా, ఇప్పుడు నేనెందుకు చేస్తాను కదా, అలాంటివి పెట్టుకొని ఉంటారు అన్నమాట. ఎప్పుడు పక్కల మీద ఆడవనే, ఎవరైనా మాట్లాడుకుంటే వాళ్ళ మీద ఆడడం. వాళ్ళకి ఎక్కువ ఇష్టం, వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూస్తుంది, వాళ్ళ మీద తక్కువ ప్రేమ చూస్తున్నారు. ఎప్పుడు ఎదుటి వాళ్ళకి అవి కోరుకునే వాళ్ళే ఎప్పుడు కుళ్ళుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని అది కోరుకోవడం కాదు, ఎదుటి వాళ్ళని నువ్వు చేయడమే. చూడండి, ఆయన నడిచి చూపించాడు, ఆయన వస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి, ఆ విధంగా ఎదుటి వాళ్ళని చేయట్లేదు, నువ్వు చేయి, అది చేయట్లేదు కదా నువ్వు చేయట్లేదు అని అనుకోవద్దు. హల్లెలూయా. కళ్ళ వచ్చుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. ఎత్తబడేవారు ఎవరో అంటే ముష్కరులు ఎత్తబడరు. అందుకని ఆ లక్షణాన్ని నీలో ఉంటే విడిచిపెట్టే. ఇంకాను బాప్తిజం పొంది ముష్కరుడిగా ప్రవర్తిస్తున్నావు నీ ఇంట్లో, నీ పిల్లల పట్ల, నీ భార్య పట్ల, నీ భర్త పట్ల, మీ అమ్మగారి పట్ల, మీ నాన్నగారి పట్ల, ఆ వృద్ధుల పట్ల, లేకపోతే నీవు ఇంకా వీళ్ళ పట్ల వాళ్ళ పట్ల ఇంకా ముష్కరుడిగా కనబడుతున్నావేమో, నీవు ముష్కరుడిగా ప్రవర్తిస్తున్నావేమో. ముష్కరులు చూడండి, శబరి మీద పడ్డారు, పండుగోసారు, ఆఖరిగా ఎన్నో కీలు చేసేవారు కూడా మానవాళ్ళు, పాపం చేసేవారు కూడా ఆదర ముష్కరులు. అలానే కోపం అలాంటిది. విధానాలు నీలో ఉన్నాయేమో, క్రైస్తవులని చెప్పుకుంటూ ఇంకా మార్పు పొందకుండా ఇవన్నీ ఉంటే నువ్వు ఎలా అర్థమర్థం ఆలోచించి
ఇవన్నీ నీలో ఉంటే ఏడు పాలనలో వచ్చినా అక్కడ కూడా ముష్కరుడుగా ఉంటావు. చివరికి మెస్సీని కూడా నిర్వహిస్తావు. మెస్సీ మీద కూడా కోపడతావు, చిరాకు పడతావు, ఆయన చేదరించుకుంటాను. చేదరించినట్టు మాట్లాడడం